ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. చెప్పండి. నాసతో విద్యతే భావః, నా భావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టోంతస్తు అనయోస్ తత్వదర్శిభిః సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. భగవద్గీత జ్ఞానయజ్ఞం అని మనం మొదలుపెట్టి ఇది 5వ నెల. ఈరోజు చైత్రశుద్ధ ఏకాదశి. ప్రతి నెల కూడా శుద్ధ ఏకాదశి రోజున మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుంటున్నాం. ఇది 5వ నెల. గీతా జయంతి రోజు మనం మొదలు పెట్టాం. భగవద్గీత యొక్క అవసరం జీవితంలో ఏమిటి ముందు మనకు అది తెలియాలి. తర్వాత దాన్ని చదవాలి. ఎందుకు చదవాలి భగవద్గీత అన్న దాని మీద మనము చెప్పుకుంటూ పరిచయం చేసుకుంటూ వస్తున్నాము. పోయిన మాట చెప్పుకున్న కొన్ని అంశాలను గుర్తు చేస్తాను. మీకు ఎవరికైనా పోయినసారి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? విన్నది ఏమైనా గుర్తుందా? కొంచెం అంతే పోయిందా? నెల రోజుల తర్వాత అడిగితే ఏం గుర్తుంటుంది? నిన్నటిదే ఇవాళ గుర్తుండదు అంటారు. కానీ మళ్ళీ ఒక్కసారి చెప్పుకుంటే అవన్నీ వచ్చేస్తాయి స్మృతిలోకి. అందుకే వినేటప్పుడు ధారణ చేసేటట్టు వినాలి అని చెప్తుంది. ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే వినేటప్పుడే ధారణ చేస్తే తర్వాత మళ్ళీ మర్చిపోయాను అని ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఇట్లా చెప్పాను అనుకోండి, ప్రతిసారి పరిచయమే చెప్తూ ఉండాలి. ఎన్ని నెలలైనా ముందుకెళ్ళము. కనుక పోయినసారి మనం చెప్పుకున్నది ఏమిటంటే భగవద్గీతలో ముఖ్యంగా మనకు ఆ కథా సన్నివేశం ఏం చూపిస్తుంది? అర్జునుడికి విషాదం వచ్చింది. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. అర్జునుడికి ఎక్కడ లేని విషాదం అంతా వచ్చింది. కనుక విషాదం అంటే దుఃఖం, బాధ, అది వచ్చింది. కనుక అప్పుడు ఆ బాధను తొలగించటానికి ఏం చేయాలో ఆ బోధ చేసింది భగవద్గీత. మనకు కూడా బాధ వస్తుందా రాదా? అప్పుడప్పుడు వస్తుందా? ఎప్పుడు వస్తూనే ఉంటుంది. కానీ మన బాధలు ఏమైనా తీరిపోయినాయా అంటే భగవద్గీత ఎటువంటిది అంటే మనకు కూడా బాధ వచ్చి పోయిందా లేదా? ఉందా చెప్పండి. అసలు ఏ బాధ మనతో కాపురం చేయదు, మనతోనే ఉండదు, పోతుంది. అది పోయిందా లేదా చెప్పండి. వచ్చింది కానీ పోయింది, కానీ మళ్ళీ వస్తాను. అది సమస్య. మళ్ళీ రాకుండా చేసే బోధ వింటే ఇంకా మళ్ళీ రాదు. లేకపోతే తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది. నొప్పి రాగానే టాబ్లెట్ వేసుకుంటే నొప్పి తగ్గినట్టు, కానీ మళ్ళీ వచ్చేస్తుంది. అది ఆ మళ్ళీ రాకుండా ఉండాలి బాధ అంటే అసలైన సత్యం తెలుసుకోమని స్వామి బోధ చేసిందే భగవద్గీత. అయితే అర్జునుడికి వచ్చినన్ని కష్టాలు మాకేం లేవు అని అందరు అనుకుంటారు. కానీ అర్జునుడి కంటే ఎక్కువ కష్టంలోనే మనం ఉన్నాం ఇప్పుడు అందరం. ముందు కథలో ఏమిటి? ఒకవైపు కౌరవులు, ఒకవైపు పాండవులు ఉన్నారు. పాండవులు కౌరవులతో యుద్ధం చేశారు. ఎప్పుడు మనం మర్చిపోకుండా ఉండాలి, కౌరవులు అంటే వాళ్ళెవరో కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే 6 శత్రువులు మన లోపల ఉన్నారా లేరా? వాటిని అరిషట్ వర్గాలు అంటారు. అదే కౌరవ సైన్యం. 6 పేరు కవే 6, కానీ కోరికలు ఎన్ని ఉంటాయండి? 11 అక్షౌహిణుల సైన్యాన్ని చూపించారు అక్కడ. కౌరవ సైన్యం అన్ని కోరికలు ఉంటాయట మనకు. ఇంకా అసలు అది లెక్క ఉండదు దానికి. కానీ ఏదో కథ కొంత చూపించాలి కాబట్టి అన్ని కోరికలు మనకు ఉంటాయి. కానీ అన్నీ వచ్చే వాటన్నిటినీ కూడా ఎదుర్కోవడానికి పంచపాండవులు చాలు.
సరిపోతుంది. గెలుస్తారు. ఎవరు గెలుస్తారు? ఎంత తక్కువ సంఖ్యలో ఉన్నా పాండవులే గెలుస్తారు. కనుక ఆ పాండవుల 5 ఎవరు? మనకున్న పంచ జ్ఞానేంద్రియాల చేత వివేకం అనే లక్షణం మనకుంది. వివేకం అంటే తెలివి. ఎవరు చెప్పారు? వివేకం అంటే తెలివి. మామూలు భాషలో మంచి పదం అది. తెలివితో మనకు అర్థమవుతుంది. వివేకం అంటే వేరు చేసి ఆ విచారణ చెయ్యగలిగే శక్తి ఉండటం అన్నమాట. మామూలు తెలివి అంటే తెలివి ఏదో లోకం మీద తెలివి కాదు. మంచి చెడు, ఏది కావాలి వద్దు, ఏది చేయాలి ఏది చేయొద్దు అనే ఈ విచక్షణ అంటాం మనం మామూలు భాషలో. అది వివేకం. ఆ వివేకం ఉంది మనకు, మనందరికీ కూడా, మనుషులందరికీ. ఆ వివేకాన్ని పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనం ప్రవర్తింపజేసి మనం ఆ కౌరవ సైన్యాన్ని చంపగలము అనేది కథా సందర్భం క్లుప్తంగా. ఇది ఎప్పుడు నిత్యము జరిగే కురుక్షేత్రం. ఏదో అప్పుడెప్పుడో ద్వాపర యుగాంతంలో జరిగింది, వాళ్ళకెవరికో జరిగింది కాదు. ప్రతి క్షణము మన లోపల జరుగుతూనే ఉంటుంది కురుక్షేత్రం. కాబట్టి దానికి అంత విలువ. లేకపోతే ఎప్పుడో జరిగిన ఇతిహాసానికి ఇప్పుడేం విలువ? అయిపోయింది కదా. అయిపోయిన కథకి ఏముంది? చరిత్ర అయిపోయింది. చరిత్ర కాదది, నిత్య వర్తమానం. అంటే ఈరోజు మన లోపల ప్రతి పూట ప్రతి జీవుడికి జరుగుతున్న యుద్ధం అది. ఆ యుద్ధం ఎట్లా జరుగుతుంది? మనతో మన వాళ్ళందరికీ కాదు, మన లోపలే మనకున్న కామశత్రువులకు మనకున్న వివేకానికి ఎప్పుడు యుద్ధం జరుగుతుంది. మరి ఎవరు గెలుస్తున్నారు? ఎప్పుడు మన యుద్ధంలో ఎప్పుడు కౌరవులే గెలుస్తుంటారు. మన అందుకు మహాభారతం కావటంలే. ఇంటింటి రామాయణం అవుతోంది, ఇంటింటి భారతం అవుతోంది, అంతేనా? కానీ ఆ జీవుడికి జరుగుతున్న ఈ నిత్య పోరాటంలో మహాభారతం చెయ్యాలి దాన్ని. అప్పుడు మనం నిజంగా భగవద్గీత అధ్యయనం చేసిన వాళ్ళం అవుతాం. కనుక అక్కడ అర్జునుడి విషాదం పోగొట్టే ప్రయత్నం చేశాడు స్వామి. ఎట్లా చేశాడు? ఏడిస్తే ఎవరన్నా ఏం చేస్తారు? కర్చీఫ్ ఇచ్చేస్తారు. వద్దు నన్న ఏడోకు, పోన్లే పోన్లే అంటారు. అట్లా అనలేదు స్వామి. ఎక్కడి నుండి దాపురించింది నీకు ఈ దుఃఖం అని 2 తిట్లు తిట్టాడు. తిడితే అప్పుడు కానీ ఆగలేదు అర్జునుడు. ఆగి దిగొచ్చాడు. దిగొచ్చి నాకేం అర్థం కావట్లేదు మాధవ, చెయ్యాలా వద్దా యుద్ధము, నువ్వే ఏదో ఒకటి నిశ్చయం చేసి చెప్పు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటానన్నాడు. ఆ మాట మనం అంటే జీవితం తరిస్తుంది. కానీ మనం చెప్పే గురువు చెప్తూనే ఉంటాడు, నేను వింటానంటామా? నచ్చింది వింటా, నచ్చంది వదిలేస్తా అంటాం. అంతేనా? మనకి ఎంత నచ్చితే అంతే, మిగిలింది మాతో ఎక్కడవుతుందిలే అని అనుకుని వదిలేస్తాం. కాబట్టి యుద్ధం పూర్తవ్వట్లేదు. కనుక అక్కడ మొట్టమొదట బోధ మొదలైంది 2వ అధ్యాయంలో. దాన్ని సాంఖ్యయోగం అంటారు. సాంఖ్యం అంటే ఆత్మానాత్మ వివేకం అని పోయినసారి చెప్పుకున్నాం మనం. ఆత్మ అంటే ఏది తనకు సంబంధించినదో అది ఆత్మస్వరూపం. ఏది తనకు సంబంధించిందో, బయట లోకం మీదిదో, అది లేదో, నిజమైనది కాదో, అది అనాత్మస్వరూపం అని చెప్పుకున్నాం. ఆ స్పష్టతనిచ్చేది సాంఖ్యయోగం. ఆ స్పష్టత మనకు ఉండాలి. లోకమంతా నాదే అన్నట్టు బ్రతుకుతుంటాడు అన్ని కల్పించిన వాటితో. అట్లా కాకుండా నిజం ఏమిటో తెలుసుకొని బ్రతకటం అనేది ముఖ్యమని చెప్పుకున్నాం. దాంట్లో స్వామి ఎత్తుగడలోనే మొదలుపెట్టింది. దుఃఖంలో భయంలో ఉన్న అర్జునుడికి అభయం ఏమిచ్చాడంటే, నేను చచ్చిపోతాను, నేను యుద్ధం చేస్తే వీళ్ళందరూ చచ్చిపోతారు అని ఏడుస్తున్నాడు అర్జునుడు అక్కడ. అంటే చావు పుట్టుకల మీద అర్జునుడి భయం అన్నమాట. ఆ భయాన్ని తీసేయటానికి మొదటి శ్లోకం బోధలో ఏమన్నాడు? ఏడుస్తున్నాడు అర్జునుడు. పైగా స్వామి ఏమన్నాడు? అసలు విలువలేని దాని గురించి ఏడుస్తున్నావు అన్నాడు. లోకంలో మనకు కూడా అప్పుడప్పుడు మొక్కులు ఏడవటం అంటే మనం ఎప్పుడు బయటికి ఏడవం, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎవరు ఏడవరు, కానీ ఏడ్చినట్టు అడుగుతూనే ఉంటారు. ఏమిటి, నాకు అది ఉంటే బాగుండు, నాకు ఇది ఉంటే బాగుండు, అదైతే బాగుండు, ఇదైతే బాగుండు. అయినవేవి మనకు నచ్చవు. మనం ఏదనుకున్నామో అది కాలేదని ఎప్పుడూ మన ఏడుపు, లేదో ఒక అసంతృప్తి రూపంలో ఉంటుంది. ఏడుపు అంటే కళ్ళల్లో నీళ్లు ఉండవు, కానీ ఒక తృప్తి లేని జీవితం ఉంటుంది ఎంత చేసినా కూడా. అది ఎట్లా తీరుతుంది అంటే స్వామి ముందు చూపించింది ఏమిటి? నువ్వు విలువలేని దాని గురించి ఏడుస్తున్నావు. ఇవన్నీ విలువైనవా చెప్పండి? లోకంలో విషయాలు ఎంత విలువైనవి? మన ఏడుపుకి అవి అర్హత లేనివి. ఏడిస్తే దేనికోసం ఏడవాలి? పరమాత్మ నువ్వే కావాలని ఏడవాలి, ముక్తి కావాలని ఏడవాలి, ఈ మానవ జన్మను దాటించుమని, అసలు ఆ జన్మరాహిత్యం కావాలని ఏడవాలి. ఏడిస్తే అట్లాంటి ఏడుపు ఏడవాలి. అర్జునుడు అట్లాగే ఏడ్చాడు కాబట్టి అర్జునుడి విషాదం యోగం అయ్యింది.
మన విషాదం రోగం అవుతుంది. కనుక ఏడిస్తే అట్లాంటి ఏడుపు ఏడవాలని చెప్పాడు స్వామి. ఏం చెప్పాడు? వెంటనే భయం తీసేయటానికి, అర్జున ఎవరెవరో చచ్చిపోతారు అని అంటున్నావు కదా, ఆ చచ్చిపోవటం అనేది వాళ్ళు నువ్వు ఎవ్వరికి చావనేదే లేదు సృష్టిలో అని చెప్పారు. బాగుందా బాలేదా ఈ మాట? నమ్మశక్యంగా ఉందా? చావు లేదంటే దేనికి లేదో మళ్ళీ తర్వాత చెప్పుకుంటూ వెళ్ళాడు అనమాట. ఎట్లాగైతే పరమాత్మకు చావు పుట్టుకలు ఉండవు, అట్లాగే అర్జున నీకు కూడా లేవు, ఈ రాజులకు కూడా లేవని చెప్పేశాడు. అట్లా నేను అందరు చచ్చిపోతున్నారు, తద్దినం పెడుతున్నాం కదా, తెలుస్తుంది మనకు. పుట్టినరోజు ఉంది, తర్వాత చచ్చిపోతే తదినం ఉంది, అవునా? మరి ఉండగా లేదంటే ఎట్లా నమ్ముతాం? అందుకే నువ్వంటే దేహం కాదయ్యా అని ముందు వేరు చేశాడు అన్నమాట. వేరు చేస్తే అప్పుడు అర్థమవుతుంది చచ్చేదెవరు, ఉండేదెవరు, చచ్చిపోయేదెవరు, నిత్యము ఉండేదెవరు అని. దానికి మనం పోయినసారి చెప్పుకున్నాం, మనందరం ఎవరు చెప్పారు జీవులని? పోయినసారి విన్నవాళ్ళనా? ముందు అది ప్రతిష్ట కావాలి. ప్రతిష్ట అంటే నిద్రలో లేపి అడిగినా ఎల్లమ్మ, పుల్లమ్మ, సుబ్బయ్య, రామయ్య అని చెప్పొద్దు నువ్వెవరంటే. మనం అట్లాగే చెప్తాము. అట్లా చెప్పకుండా నువ్వెవరు అని అడిగితే ఏం చెప్పాలి? ముందు జీవుడు, తర్వాత జీవుడు దేవుడు అవుతాడు, అప్పుడు అది చెప్తురు. కానీ ఇప్పటికెవరు? జీవుడు. అట్లా చెప్తే ఏమవుతుందంటే దేహానికే మార్పులు ఉంటాయి, జీవుడికి మార్పులు ఉండవు. శైశవ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు ఎవరికి వస్తాయి? జీవుడికా దేహానికా? దేహానికి. అంటే ఇప్పుడు మనం జీవుడైతే అవి మనకు వచ్చినాయా, దేహానికి వచ్చినాయా? అంటే మనకు రాలేదు, అంతేనా? ఇది ముందు ఫిక్స్ అవ్వాలి. ముందు జీవుడిని తెలియకుండా భగవద్గీత చదవడానికి లేదు. చదివితే ఏం అర్థం కాదు. నేను దేహం అనుకున్న వాడికి అర్థం కాదు భగవద్గీత, అవసరం లేదు వాడికి. కానీ నేను జీవుడిని గుర్తిస్తే ముందు పోయేదేమిటి? ఈ మార్పులు చెందే దేహంతో మనకేం సంబంధం లేదు. దేహము అనిత్యం, నేను జీవుడు నిత్యం, శాశ్వత స్వరూపుడు. వాడికి మరణం లేదు, మార్పు లేదు, ఏవి కావు వాడికి. కనుక ముందు స్వామి అది ప్రతిష్ఠ చేశారు. నువ్వు అర్జున, అందరూ ఈ రాజులతో సహా అందరూ ఎవరందరూ? జీవులు. ఇప్పుడు మీరేమనాలి? మన ఎదురుగా రాజులు లేరు, కానీ ఎవరున్నారు? భర్త, భార్య, పిల్లలు, అందరూ చుట్టాలు, బంధువులు అందరూ ఉన్నారు కదా. వాళ్ళందరూ ఎవరు ఇప్పుడు? చెప్పండి, వాళ్ళెవరు? జీవులు. మీరు చూసే దృష్టి మార్చుకొని ఏం చేయాలి? నేను జీవుణ్ణి, నా భర్త కూడా, భార్య కూడా, చుట్టాలు పక్కాలు అందరూ జీవులని ఎప్పుడు చూస్తామో అప్పుడు మనకి భేదాలే రావు, మనస్పర్ధలే రావు, ముందు ఆగిపోతాయి. మనం ఏమనుకుంటున్నాం? నాటకంలో పాత్రలే నిజం అనుకుంటే అక్కడ నాటకం ఆడుతున్నాం కాబట్టి సుఖ దుఃఖాలన్నీ క్షణానికి ఉయ్యాల్లో ఊపినట్టు మనం ఊపుతున్నాయి. ఉయ్యాలు ఏం చేస్తుందండి? మనను ఓసారి అటు తీసుకెళ్తుంది, మళ్ళీ వెనక్కి ముందుకు తీసుకెళ్ళినట్టు ఉయ్యాల సుఖము దుఃఖము అనే ఉయ్యాలు ఊగుతూనే ఉంటాం ఎప్పటికీ. ఉయ్యాలు ఊగితే కాసేపు బాగుంటుంది, తర్వాత ఏమవుతుంది? కళ్ళు తిరుగుతుంది, అంతేనా? అట్లాగే ఉంది. మొదట్లో బాగానే ఉన్నట్టు కథ ప్రారంభం అవుతుంది, కానీ తర్వాత కళ్ళు తిరుగుతూ ఉంటాయి. నాకు ఈ ఉయ్యాలొద్దు బాబోయ్, ఆపండి అంటారు. ఆపడానికి ఎవరు లేరు ఇక్కడ. ఎవడొచ్చినా వాడేం చేస్తున్నాడు? ఇంకా వేగంగా ఊపుతున్నాడే కానీ ఆపే నాథుడే దొరకట్లే మనకు. కనుక జీవితం అంటే ఏమిటి? ఉయ్యాల ఊగే అశాశ్వతం, అనిత్యం అయిపోయింది. కానీ జీవితం శాశ్వత స్వరూపం. జీవుడిగా జీవిస్తే శాశ్వతత్వం వస్తుంది, దేహంగా జీవిస్తే అశాశ్వతం. కనుక అక్కడ ముందు తర్వాత ఏం చెప్పారు అంటే స్వామి సాంఖ్యయోగంలో ముందుకెడుతూ ఉంటే దీనికి అన్నిటికీ మూల కారణం ఏమిటో దాన్ని పట్టుకోమన్నాడు స్వామి. మూల కారణం కూడా పోయినసారి మనం చెప్పుకున్నాం. ఏమిటది? సుఖ దుఃఖాలకు మూల కారణం కోరికలు మనం నడిపిస్తున్నాయి. మనకున్న తెలివితేటలు నడిపించట్లే. ఎవరు నడిపిస్తున్నారు మనను? మన రథానికి కోరికలు అనే గుర్రాలను కట్టుకున్నాం. కోరిక ఎట్లా ఉంటుందండి? కోరిక ఎట్లా పరిగెత్తిస్తుంది మనిషిని. లోకంలో ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, అందరు ఎన్నో సాధిస్తున్నారు. దేనివల్ల?
ఒక కోరిక ఉండటం వల్ల సాధిస్తాడు. కోరిక లేనివాడు ఏది సాధించాడు లోకంలో, హాయిగా ఉంటాడు వాడు. కానీ లోకమంతా పరిగెత్తుతోంది. ఎట్లా పరిగెత్తుతోంది? చుట్టుపక్కల ఏమవుతుందో కూడా చూసుకునే తీరిక లేదు మనకు. ఎందుకు అట్లా పరిగెత్తుతున్నాం? ఆటోమేటిక్గా ఎవరో పరిగెత్తిస్తున్నట్టు, అంతేనా? ఆఫ్ చేయడానికి ఇంజనే లేదు మనకు. ఇంజన్కి ఆఫ్ లేకుండా ఎవరో అట్లా పరిగెత్తిస్తున్నారు అన్నట్టు జీవితం పరిగెత్తుతుంది. ఎందుకు అంటే లోపల ఒక కోరిక ఉంది కాబట్టి. ఆ కోరిక వేగము మనిషిని అట్లా పరిగెత్తిస్తుంది. కనుక ఆ కోరికను నియంత్రించడమే సాధన అన్నారు. సాధన అంటే ఏమిటి? కోరికలను నిగ్రహించటం, నియంత్రణలో పెట్టుకోవటం. నియంత్రణ అంటే తెలుస్తుందా? కంట్రోల్ అంటే తెలుస్తుందా? ఏది బాగా అర్థమవుతుంది మీకు? కంట్రోల్ అంటేనే అర్థమవుతుంది, నియంత్రణ అంటే అర్థం కాదు. కనుక కోరికలను అదుపులో పెట్టుకోవాలి. అదుపు అంటే అర్థమైంది కదా, అదుపులో పెట్టుకోవాలి. అయితే ఈ కోరికలు ఎట్లా పనిచేస్తున్నాయి మనకు? దేని ద్వారా కోరికలు పనిచేస్తున్నాయి అది చెప్పుకున్నాం మనం పోయినసారి. మనకు ఒక యంత్రాంగం ఉంది. ఇప్పుడు గవర్నమెంట్కి ఒక క్యాబినెట్ యంత్రాంగం ఉంటుందా లేదా? ఉంటుంది కదండి. అంటే ఒకటి పనిచేయాలంటే, ఒక వ్యవస్థ పనిచేయాలంటే యంత్రాంగం అంతా ఉంటుంది. మంత్రులు వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు. అట్లాగే మనకు కూడా ఒక యంత్రాంగం అంతా ఇచ్చారు దేహంలో. ఆ యంత్రాంగం చెప్పుకున్నాం పోయినసారి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఏమిటి? 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మనకు. శ్రోత్ర, త్వక్, చక్షుర్, జిహ్వ, ఘ్రాణములు అంటారు వాటిని. అంటే శ్రోత్రేంద్రియం అంటే చెవి, వినికిడి. త్వక్ అంటే చర్మము. శ్రోత్ర, త్వక్, చక్షు అంటే చెప్పండి, కళ్ళు. జిహ్వ అంటే నాలుక. ఏ నాలుక? జ్ఞానేంద్రియంలో ఏది అంటే రుచి చూసే నాలుక జ్ఞానేంద్రియం. తర్వాత తిట్టే నాలుకను చూసారా? ఆ తర్వాత కర్మేంద్రియంలోకి వస్తుంది. దానికి 2 పాత్రలు ఇచ్చారు. తర్వాత ఇంకా ఘ్రాణం. ఆఘ్రాణం అంటే వాసన చూసే ముక్కు. ఇవి మన సైన్యంలోని ముఖ్యమేమిటి? 5 జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు చకచక చెప్పాలి, మళ్ళీ ఇవన్నీ ఇంట్రొడక్షన్ అయితే టైం అయిపోతుంది. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు అంటారు. వాక్ అంటే తిట్టే, మాట్లాడే నాలుక. పాణి అంటే చేతులు. పాదములంటే కాళ్ళు. పాయు, ఉపస్థలంటే మలమూత్ర విసర్జనలు చేసే ఇంద్రియాలు. ఇవన్నీ కర్మేంద్రియాలు. అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు యంత్రాంగంలో ముఖ్యమైనవి. ఈ యంత్రాంగానికి ఒక హెడ్ ఉంటుంది. ఎవరది? చిత్తం లోపలికి వెళ్లే ముందు ఇంకా 2 ఉన్నాయి. మనం బయట నుండి లోపలికి వెళ్తున్నాం కదమ్మా, అందుకే ముందు ఇవన్నేమో భౌతికం, కనిపిస్తున్నాయి మనకు దేహంలో. కనిపించే వాటిని భౌతికం అంటారు. వీటన్నిటిని కంట్రోల్ చేసేవాడు లోపల ఉంటాడు అనమాట. వాడు అభౌతికం, కంటికి కనిపించాడు. మొట్టమొదటి ద్వారం ఏమిటి? భౌతికానికి అభౌతికానికి మనస్సు వెనకాల ఆట ఆడించే కంట్రోలర్ అనమాట. అది మొదటిది. అది దాన్ని అంతరింద్రియం అంటారు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరింద్రియం, మనస్సు. అంతరింద్రియంలో 4 ఉంటాయి. ఒకే ఇంద్రియమైన 4 ఉంటాయి. మొదటిది చెప్పండి ఏమిటి? మనస్సు ఎట్లా ఆడిస్తుంటే ఇంద్రియాలు అట్లా ఆడతాయి. అయితే దీనికే మొత్తం కంట్రోలింగ్ పవర్ ఉందా అంటే లేదు. దాని వెనకాల ఏముంది? బుద్ధి అనండి. ఉందా మనందరికీ? ఉందా లేదా? ఉంది, లేదనకండి. ఇప్పుడు ఎవరినైనా ముక్కు లేకుండా డిజైన్ చేశారా చెప్పండి? దేహాన్ని చేశారా? కళ్ళు లేకుండా చేశారా? అంటే ఉన్నాయి కదా, అన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కదా. అట్లాగే బుద్ధి ఉంది, వాడుకోవట్లేదు, వేరే సంగతి. కానీ లేదనకండి. సృష్టి మనకేం లోటు చేయలేదు, ఇచ్చింది. కాకపోతే మనకు అది కనిపించట్లేదు కాబట్టి తెలియక అప్పుడప్పుడు వాడినట్టే ఉంటుంది, సరిగ్గా వాడుకోనట్టు ఉంటుంది. దాన్ని వాడుకునే పద్ధతి మనకు తెలియదు అన్నమాట. ఇప్పుడు వాషింగ్ మెషిన్ కొన్నాం, ఏం చేస్తాం? వాడుకునే పద్ధతి తెలుసుకోమా? కానీ మనకెప్పుడు పుట్టినప్పటి నుండి ఇవి వాడుకునే పద్ధతిని ఎవరు నేర్పించలే. అట్లా లోకం మీద పారేసారు పెంచి. కానీ ఇవి వాడుకోవడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి తెలిస్తే బుద్ధి మనకు ఉందా అందరికీ? లేదనుకోకండి, ఉంది. మీకు అందరికి తప్పకుండా ఉంది. తర్వాత లోపలికి వెళ్తే ఇంకా ఇందాక చెప్పారు కదమ్మా, చిత్తం ఉంది లోపల.
ఆ చిత్తం ఏం చేస్తుందంటే మనస్సు గ్రహించిన అన్ని విషయాలను మనస్సు ఏం చేస్తుంది, గ్రహిస్తుంది. గ్రహింపు శక్తి మనస్సుకుంది. ఇదేం ద్వారా? పంచ కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా అన్ని ఇన్ఫర్మేషన్ సేకరణ చేస్తూ ఉంటుంది, అది లోపలికి తీసుకుంటుంది. ఆ తీసుకున్న దాన్నంతా బుద్ధి అంతా విచారణ చేస్తుంటుంది. ఇదేమిటి, అదేమిటి, అదేమిటి అని అర్థం చేసుకొని ఆ బుద్ధి విచారణ చేసి వివేకం చేత ఎట్లా చేయాలో చెప్తూ ఉంటుంది. ఇవన్నీ లోపలికి వెళ్ళి చిత్తంలో రిజిస్టర్ అవుతూ ఉంటాయి. ఏమవుతాయి? ముద్ర వేస్తూ ఉంటాయి. ముద్ర వేసినవన్నీ మనకు కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. ఏవి గుర్తుంటాయంటే మనకు బాగా ధారణ అయ్యి మనం శ్రద్ధ పెట్టి వినవన్నీ గుర్తుంటాయి. శ్రద్ధ పెట్టి వినవన్నీ మర్చిపోతాం. ఇప్పుడు చూడండి, చిన్నప్పటివి ఏవైనా 1-2 విషయాలు గుర్తున్నాయా లేదా? ఒక 5 సంవత్సరాలు దాటిన తర్వాత వయసులో ఏదో చిన్నవి కొన్ని గుర్తుంటాయి కదా మనకు. ఎంత పెద్ద వయసు వచ్చినా గుర్తుంటాయి. కానీ నిన్న జరిగింది ఏదో గుర్తుండకపోవచ్చు. అవన్నీ చిత్తంలో ఏవి రిజిస్టర్ అవుతాయి అవి మాత్రం మనకు గుర్తుంటాయి. దాని వెనకాల ఇంకొకటి ఉంటుంది. అదేమిటి? చిత్తం లోపలికి ఏముంటుంది? మీకు ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చి పంపిస్తాను వచ్చేసారి మళ్ళీ తీసుకురావడానికి, అప్పుడన్నీ మీకు గుర్తుంటాయి. చిన్నపిల్లలకి రామాయణం చెప్పేటప్పుడు ఏం చేస్తూ ఉంటానంటే, రామాయణం ఈరోజు ఎంత కథ చెప్పామో ఆ రోజు ఉన్న ముఖ్య పదాలన్నీ వాళ్ళకి రాయిస్తాను. రాయిస్తే వాళ్ళు ఏం చేస్తారు, వచ్చే క్లాస్లో గుర్తుండాలంటే ఆ పదాలు చూసేస్తారు. పదాలు చూసేస్తే కథ గుర్తొచ్చేస్తుంది వాళ్ళకి. అట్లా మీకు కూడా చేయమంటారా? చిన్నపిల్లలేమో శ్రద్ధగా వింటారు కాబట్టి ఎన్నన్నా చేయొచ్చు. పెద్ద పిల్లలు అట్లా వినరు. లోపల ఏముంటుంది? చిత్తం లోపల అహంకారం. అహంకారం ఏం చేస్తుంది అంటే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి చేసే పనులన్నిటినీ కూడా నేనే చేశానంటుంది. ఇట్లా కూర్చుంటుంది. ఏమంటుంది? మనం చేత్తో పని చేస్తాం, ఏమంటాం? నేను రాశాను అంటామా లేదా? చేయి రాసిందా, నేను రాశానా? చేయి రాసింది. పోనీ దానికి ఎవరు చెప్పారు? తెలివితో రాస్తాం. ఏదైనా పిచ్చిగీతలు గీయం కదా, తెలివితో రాశాను. కానీ మనం ఏమన్నాం? నేను రాశాను అన్నాడా లేదా? ఎవరు చేశారనగా నేను అంటాడు. ఆ నేననే వాడెవడో వాడే అహంకారం. ఈ 4 కలిసి అంతరింద్రియం. ఈసారి గుర్తుపెట్టుకుంటారా? మళ్ళీ వచ్చేసారి ఇదే క్లాస్ చెప్పమంటారా? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. చెప్పండి. దీన్ని అంతరింద్రియం అంటారు. ఇది అభౌతికమైనది, అంటే కంటికి కనిపించనిది, బయటికన్నీ కనిపించేవి. ఇంకా మళ్ళీ ఈసారి ఇంద్రియాల గురించి చెప్పను, చాలాసార్లు చెప్పేసాను ఇప్పటికి. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మీకు ఉన్నాయా లేవా? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. లేనిది ఏదైనా చెప్తే గుర్తుపెట్టుకోవడం కష్టం. మీకున్న మీ పరికరాలు చెప్తుంటే గుర్తుపెట్టుకోకపోతే ఎట్లా? సరే, ఇవన్నీ ఈ వ్యవస్థ అంతా కలిసి మనం నడిపిస్తుంది. మనం చేసే ప్రతి ప్రవర్తన, ప్రతి క్రియ, బయట చేసే క్రియలన్నిటిలో కూడా ఈ వ్యవస్థ ఉంటుంది. ఉండకుండా ఎవ్వరూ పనిచేయరు. తెలియకపోవచ్చేమో కానీ అవి ప్రయోగించకుండా ఉండరు. అహంకారం అంటే పేరు తెలియకపోవచ్చేమో దాని పేరు, కానీ అహంకారం లేకుండా జీవుడు ప్రవర్తించడు. కనుక ఇవంతా వ్యవస్థ మీరందరూ వాడుకుంటున్నదే, కొత్తదేం కాదు ఇదంతా. కనుక ఈ ఇంద్రియ నిగ్రహం చేయాలంటే ఈ వ్యవస్థను అర్థం చేసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటంటే కోరికలన్నీ మనం పరిగెత్తిస్తూ ఉంటే ముందేం చేయాలి? వాటికి బ్రేక్ వేయాలి. ఒక దారిలో వెళ్తున్నాం, మనం కారులో ఎక్కి కూర్చొని వెళ్తున్నాం. ఇక్కడ నుండి విజయవాడకు వెళ్ళాలి. కానీ మొట్టమొదట్లోనే తప్పుడు దారిలో బయలుదేరారు. తప్పుడు దారిలో ఎట్లా బయలుదేరాం? శరవేగంగా వెళ్తున్నాడు వీడు, 100 స్పీడ్లో హైవే మీద వెళ్తున్నాడు. కానీ దారి అది కాదు. అప్పుడు ఏమవుతుంది? ఎంత వేగంగా పరిగెత్తితే మాత్రం గమ్యానికి చేరుకుంటామా? చేరుకోం. అట్లా ఉంది మన స్థితి. మనుషులందరూ అట్లాగే బాగా పరిగెత్తుతున్నారు, వేగంగానే ఎదుగుతున్నట్టే అనిపిస్తుంది. బాగా చదివేసుకుంటున్నారు, తెలివితేటలతో ఎన్నెన్నో కనిపెట్టేసుకుంటున్నారు, ఏమో సంపాదించేస్తున్నారు, సుఖాలు వచ్చినాయి అంటున్నారు, పోయినాయి అంటున్నారు, ఏదేదో అంటున్నారు. కానీ తప్పుడు దారిలో అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఎవరో వచ్చి మనకు, ఎవరో అక్కర్లేదు, ఈ కాలంలో గూగుల్ మ్యాప్ చెప్తుంది మనకన్నీ, అంటే నావిగేట్ చేస్తుందంట, అంటే సరైన మార్గనిర్దేశం చేస్తుంది. అదేం చేస్తుంది? పోయిన తర్వాత టేక్ యూ టర్న్ అంటుంది, టేక్ రైట్ టర్న్ అంటుంది. అప్పుడు వెళ్ళి మనం ఏం చేయాలి? యూ టర్న్ తిప్పాలి. అంటే ఇంత దూరం పోయిన తర్వాత ఏం చేయాలి?
మళ్ళీ వెనక్కి రావాలి. ఇప్పుడు ఆ యూటర్న్ తిప్పే ఆ గూగుల్ని వదిలేసి గురువుని పట్టుకోవాలి. గూగుల్ అయితే ఎటు పడితే అటు సందులో గొంతులోకి పంపించేస్తుంది, అది ఇటెళ్ళండి అటెళ్ళండి అంటుంది. కాకుండా ఏం చేయాలి, గురువుని పట్టుకోవాలి. ఆ పని చేశాడు అర్జునుడు. జగద్గురువైన పరమాత్మను పట్టుకొని నేను నీకు శిష్యుడను, నాకు బోధ చేయమని చెప్పాడు. మనం కూడా ఆ పని చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, కోరికలు తప్పుడు దారిలో పరిగెత్తిస్తున్నాయి కనుక కొంచెం బ్రేక్ వేయటానికి ప్రయత్నం చేయాలి. అంటే ముందు ఆ గుర్రాలను మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మనకు కావలసిన దారిలో వెళ్ళాలి. అంతవరకు ఏం చేయాలి, ఇంతవరకు బాగా గారాభం చేసాం వాటిని. ఏం చేసాం, గారాభం చేస్తే పిల్లలు ఏమవుతారు, చెడిపోతారు. ఇంద్రియాలు ఏమవుతాయి, గారాభం చేస్తే ఎవరైనా ఏమవుతారు, ఎవరైనా చెడిపోతారు. అంతేనా? గారాభం చేయటం అంటే వాళ్ళకి వసతులు ఇవ్వకుండా ఉండటం కాదు, ఏది అడిగితే అది చేయటం గారాభం. అన్నీ కొనివ్వాలి, కానీ అవసరమా కాదా అని మనం పిల్లల్ని అంటామా లేదా? అట్లా ఎట్లా ఆలోచించి చేస్తామో ఇంద్రియాలకు కూడా అట్లాగే. దానికి ఏం కావాలో అది ఇవ్వాలి. ఇవ్వద్దంటే దాన్ని కఠినంగా శిక్షించమని అర్థం కాదు. కాకపోతే అది విచ్చలవిడిగా స్వేచ్ఛగా ప్రవర్తిస్తుంటే మన నియంత్రణలోకి తెచ్చుకోవాలి. కనుక ముందేం చేయాలి, బ్రేక్ వేయాలి. ఆపితే అది మన మాట వింటుంది. మనకేమో ఆ రహస్యమే తెలియదా, మాట వినట్లేదు, మనస్సు మాట వినట్లేదు అనేది మనందరికీ తెలిసిందా తెలియందా? తెలుసా తెలియదా చెప్పండి. అనుకుంటాను కానీ చేయలేకపోతున్నాను అంటారా? అది ఎప్పుడైనా అయ్యిందా మీకు? చెప్పండి. మనసు ఏదో ఒక విషయాన్ని దాన్ని పట్టుకొని వేలాడటం అట్లాంటివి అయినాయా మీకు ఎప్పుడన్నా? ఏ చిన్న విషయం అయినా సరే అయిందా లేదా? ఆ అనుభవం మీకు ఉందా లేదా? అయినప్పుడు మనం ఏం చేయాలి, వినట్లేదు కాదు, ఎందుకు వినట్లేదు తెలుసుకోవాలి. అది మాట ఎందుకు వినదు, మనం గారాబం చేశాం కాబట్టి. దాన్ని కొంచెం ఆపటాన్ని ఇంద్రియ నిగ్రహం అంటారు. దానికి స్వామి ఒక మంచి సూత్రం చెప్పారు భగవద్గీతలో. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని ఒకటి చెప్పాడు. అంటే ఒక ఉపమానం చూపించాడు. అర్జున, ఎట్లాగైతే తాబేలు తెలుసా మీ అందరికీ? తాబేలు రచన ఎట్లా ఉంటుంది, తాబేలు దాని అవయవాలన్నీ తన డిప్పలోకి లాక్కుంటుంది. ఆ శక్తి దానికి ఉంది, అంతేనా? ఎప్పుడు దానికి బయట నుండి అపాయం వచ్చిందంటే వెంటనే ఏం చేస్తుంది, డిప్పలోకి వెళ్ళిపోతుంది. ఇక దాన్ని మనం ఏం చేయలేము. డిప్ప ఎంత గట్టిగా పెట్టారు దానికి, దాని శత్రువు దాన్ని ఏమి ఛేదించలేడు, భేదించలేడు. కనుక అక్కడ ఏం చెప్పారు, ఒక ఉపమానం చూపించాడు స్వామి. అట్లాగేనట మన ఇంద్రియాలన్నీ కూడా మన మాట వినకుండా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, డిప్పలోకి లాక్కున్నట్టు తాబేల్లాగా మనం కూడా ఇంద్రియాలను వెనక్కి తీసుకోవాలి. కోరిక కలిగిన వెంటనే తీర్చొద్దు. తీరిస్తే ఏమవుతుంది, అగ్నిలో ఆజ్యం వేసినట్టే. అగ్నిలో ఆజ్యం వేస్తే ఏమవుతుంది, ఇంకా పైకి లేస్తుంది, అది ఇంకా కావాలని అడుగుతుంది. అగ్ని ఎప్పుడైనా తృప్తి పడుతుందా? ఎంత ఇంధనం ఇచ్చినా సరే ఇంకా కావాలనే అంటుంది, కానీ తృప్తి అనేది అగ్ని చూపించదు. ఎట్లాగో అట్లాగే మనకు కూడా ఇంద్రియాలు కూడా కోరికలను తీరిస్తే అవి కంట్రోల్లోకి రావు. మనం ఏమనుకుంటాం, ఈ ఒక్క కోరిక తీర్చేసుకున్న తర్వాత భగవద్గీత వింటా, ఈ ఒక్కసారికి ఇది చేసేసుకుంటా, ఈ ఒక్కసారి అని చూసే లోపల 50, 60, 70 సంవత్సరాలు అయిపోయిందా లేదా? ఇది ఒక్కటి అయిన తర్వాత, తీరిక దొరికిన తర్వాత తప్పకుండా భగవద్గీత పట్టుకొని ఏమిటో తెలుసుకుంటా అనడం మొదలుపెట్టి సంసారం ఇది 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 ఏమైంది, 2 జబ్బలు నొప్పులు పుడుతున్నాయట. ఇప్పుడు చూసుకుంటే ఇంకా ఇదే ఓపిక కూడా లేదు. ఇదకపోతే ఏమవుతుంది, సముద్రంలో దూకిన తర్వాత ఈదకపోతే ఏమవుతుందండి, మునిగిపోతాం. అదే అవుతుంది కదా, తుప్పుకుని చచ్చూరుకుంటున్నాం ఈదలేక. కనుక ఇప్పుడు ఏం చెప్పారు, ముందుగానే ఏం చేయాలి, నిగ్రహం అంటే ఏమిటో, ఏదైనా కోరిక మనను బలవంత పెట్టినప్పుడు వెంటనే గుర్తించగలగాలి. ఆ గుర్తించగలిగితే ఏమవుతుంది, ఎప్పుడైతే ఒక్కసారి మనం ఆపామో, చేసి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. నేను చెప్తున్నా, చేయకుండా చెప్పట్లేదు మీకు. ఒక్కసారి ఏదైనా కోరికను ఆపండి, వెంటనే అన్ని మీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. స్వామి ఏం చెప్తాడంటే, ఒక్క ఇంద్రియంలో గనక జారిపోతే అన్ని ఇంద్రియాల్లో జారుతాడట. ఒక్క ఇంద్రియాన్ని నిగ్రహిస్తే
అన్ని ఇంద్రియాలు కంట్రోల్లోకి వస్తాయి. ఈ సూత్రం మనకు తెలియదు, మన మాట మనసు వినట్లేదు అంటున్నాం కానీ సూత్రం తెలియక ఒక్కసారి చేసి చూస్తే తెలుస్తుంది. ఉదాహరణకు మీకు అందరికీ అది అలవాటే, అందులో ఆడవాళ్ళకి ఎక్కువ అలవాటు ఉంటుంది. ఉపవాసం చేయాలనుకున్నారనుకోండి, చేస్తారా చేయరా? రోజు తినేది ఎన్నెన్ని తిండ్లు తింటామా అవన్నీ ఆపేస్తామా ఆపమా? చేశారా లేదా? ఎప్పుడైనా ఉపవాసం చేశారా లేదా? ఎప్పుడో ఒకసారైనా చేస్తారు కదా. మరి రోజు తిండి పెడుతుంటే దేహానికి అలవాటైంది కదా, ఆకలి, తనకు అన్నం పెట్టాలి, అది సిగ్నల్ ఇస్తుంది. ఆ రోజు మీరు ఎట్లా నిగ్రహించుకున్నారు దాన్ని? దైవనామ స్మరణ చేస్తే ఆకలి తెలియదట. ఇంకా ఎవరికైనా ఏమైనా అనుభవం ఉందా? ధ్యాస మరలిస్తున్నారన్నమాట. పనులు చేసుకుంటూ ఉంటే కూడా కాదంటున్నారు. ఇంకా వీటన్నిటికీ మూలం ఎందుకు, వీటి వల్ల శక్తి ఎందుకు వస్తుంది అంటే ధ్యాస మరలించటం వల్ల ముందు సంకల్పం చేశాం కాబట్టి. అంతేనా? ఈరోజు నేను ఉపవాసం ఉండాలి అన్న సంకల్పం వల్ల ఈ శక్తి వస్తుంది. ధ్యాస మరలించగలుగుతాము. దేవుడి మీద పెట్టినవాడు పెడతాడు, పెట్టనివాడు పెట్టాడు. కానీ ఏదో ఒక దాన్ని మరలించటం అనేది చేసామా లేదా? మనసును మరలిస్తే ఏమైంది? శక్తి వచ్చింది. ఎందుకు చేయగలిగాము? సంకల్పం శక్తి. సంకల్పం అంటే మనస్సులో గట్టిగా అనుకోవటం. గట్టిగా అనుకుంటే చేస్తాం. ఇది మనందరికి అనుభవంలో ఉందా లేదా? ఏ చిన్న విషయమైనా చేసుండరా? మీరు చేసుంటారా లేదా? రాత్రి జాగరణ చేయాలన్నా, ఉపవాసం చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలని, ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్తారు, సుఖంగా ఉంటుందేమిటి? ఇంట్లో ఉన్నంత సుఖం ఉంటుందా? ఉండదు. అక్కడ ఎన్నో కష్టాలు ఉంటాయి కదా మనకు, అన్ని వసతి ఏర్పాట్లలో అంత భేదం ఉంటుంది. అంత రోజులాగైతే ఏది ఉండదు. అయినా ఓర్చుకున్నాం, ఓర్పు అన్నాం దాన్ని. అవునా? ఎందుకు ఓర్చుకున్నాం? అంత సుఖాన్ని, రోజు ఉండే సుఖాన్ని త్యాగం చేసి మనము దైవ దర్శనం చేయాలి అని అనుకున్నాం కాబట్టి మనం చేయగలిగాం. అంటే అనుకుంటే చేయగలగటము అనే ఒక శక్తి మన లోపల ఉందా లేదా? ఉంది. ఇది చాలు. ఇది ఉంటే మీరు ఏదైనా చేయగలరు. ఇంకా ఇది అందరికీ పరిచయం అయింది, ఎవరికి పరిచయం లేనిది కాదు. అందులో ఆడవాళ్ళు త్యాగరాజులాగా త్యాగం చేసేస్తూనే ఉంటారు అన్నిటికీ. అంతేనా? ఉన్నా లేకపోయినా, ఎట్లా కాస్త అటు ఇటుగా ఉన్నా అన్ని వసతులకు త్యాగం చేయటము తల్లిదండ్రులు ఎప్పుడూ చేస్తారు, ఆడవాళ్ళు ఎక్కువగా చేస్తారు. తల్లిదండ్రులు ఇద్దరు చేస్తారో పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. మరి ఇవన్నీ మనకు ఉన్న లక్షణాలే కదా, ఉన్న క్వాలిటీసే కాదా? చెప్పండి. వీటినే ఇప్పుడు కాస్త సాధనలో వాడుకోవాలంతే. ఇప్పుడు ఇన్నాళ్ళు అవన్నీ ఏం చేసాము? సంసారంలో వాడుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకోవటానికి అవే లక్షణాలను వాడుకోవాలి. ఇవే ఇంద్రియాలు, అవే లక్షణాలు. మనకు అన్నీ తెలిసినవే, మనకు అన్నీ ఉన్నవే. ఇప్పుడు కొత్తగా ఏం తెచ్చుకొని కొనుక్కునే అవసరం లేదు. కొత్త పూజ చెప్పాను అనుకోండి, ఏమేం కొనుక్కోవాలి అని అంటారు. ఏం కొనుక్కోక్కర్లేదు ఈ పూజకి. ఆధ్యాత్మిక సాధన అంటే ఒక పైసా ఖర్చు లేకుండా చేసేదేది? ఈ జ్ఞానయజ్ఞం. బయట ద్రవ్యమయమైన యజ్ఞం చేయాలంటే మీ చేత ఎవరైనా పురోహితుడు ఏదైనా యజ్ఞం చేస్తే ఎన్ని కొనిస్తాడు చెప్పండి? బోళ్ళంత ఖర్చు ఉంటుందా లేదా? మీరు పోనీ రోజు ఇంట్లో చేసే వ్రతము పూజ కూడా కొన్ని పూలు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఏదో కావాలి. ఇక్కడ ఏం చెప్పాం మేము? ఖర్చే లేదు అసలు, ఫ్రీ అంత. బాగుందా లేదా? ఖర్చు లేకుండా ముక్తి వస్తుంది. ఖర్చు పెడితే సంసారం వస్తుంది. మనం ఏం చేస్తాం? డబ్బు సంపాదించి ఖర్చు పెట్టి సంసారాన్ని సాధిస్తాం. ముక్తి ఎట్లా ఉంది? ఫ్రీ ఆఫర్లో ఇస్తుంటే కూడా తీసుకోవట్లేదు ఎవరు. ఆఫర్లో అమెజాన్లో ఏదైనా ఉంటే ఎగబడి కొనేస్తారు కదా. మరి ఇది ఫ్రీ కదా, ఆఫర్ తీసుకుంటారా లేదా? చాలా గొప్పవాళ్ళు మీరు అందరూ, తీసుకుందామని వచ్చారు. కనుక ముందేం చేయాలి? నిగ్రహం అన్నది మనకు అభ్యాసం అయిన విద్యయే, అభ్యాసం కాని విద్య కాదు. దానికి చిన్నదేం మార్పు ఎందుకు? ఇది చేస్తే ఏమొస్తుందో కూడా సాంఖ్యయోగంలో స్వామి ఏం స్పష్టత ఇస్తాడంటే స్థితప్రజ్ఞత వస్తుంది అని. ఎందుకు స్థితప్రజ్ఞత అంటే ఏమిటంటే, ప్రజ్ఞ అంటేనేమో జ్ఞానం, స్పష్టమైన జ్ఞానం కలిగి ఉండటం. జ్ఞానం అంటే తెలుగులో చెప్పాలంటే ఎరుక.
ఎరుక అన్న పదం వాడతారు ఎక్కడ? ఎరుక అంటే తెలిసి ఉండటం, జ్ఞానం అంటే తెలిసి ఉండటం. తెలిసి ఉండటం అంటే అర్థమవుతుంది కదా. స్పష్టంగా తెలిసి ఉండాలి. మనం అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటో స్పష్టంగా తెలిసి ఉండాలి. అది ప్రజ్ఞ. స్థిత ప్రజ్ఞ అంటే స్థిరమైన స్పష్టమైన ప్రజ్ఞ, అంటే స్పష్టంగా తెలుసు. ఇంకా ఆ నిజం నుండి నేను ఒక్కసారి కూడా నాకు సందేహం రాదన్నమాట. ఇది ఇంతే. ఇప్పుడు 2 2 గట్టిగా 4, 2 2 4 అని మనకు స్పష్టంగా తెలుసా, స్పష్టంగా తెలియదా? తెలుసు. ఎంత స్పష్టంగా తెలుసు? ఎప్పుడన్నా సందేహం వస్తుందా 2 2 5 6 అని? రాదు. ఎంత స్పష్టంగా తెలుసు? మొదటి రోజు ఎప్పుడైతే ఎక్కంలో నేర్చుకున్నామో ఆ రోజు నుండి ఇప్పటిదాకా దాని మీద సందేహం లేనంత స్పష్టత మనకుందా లేదా? కానీ మన మీద మనకు ఆ స్పష్టత ఉందా? నేనెవరంటే కాసేపేమో ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య అంటాడు, కాసేపేమో రెడ్డి బ్రాహ్మణుడు కులం చెప్తాడు, తర్వాత ఏమో భారతదేశం అంటాడు, ఆ దేశం అంటాడు, తర్వాత ఏమో చిన్న పెద్ద వయసు చెప్తాడు, తర్వాత ఏమో ఇవన్నీ కాదు జీవుడు అని చెప్పారు, మఠానికి వెళ్తే మాతవారు కాబట్టి ఇప్పటి నుండి నేను జీవుడిని అంటాడు, తర్వాత ఏమో జీవుడే పరమాత్మ అంటాడు, జీవో బ్రహ్మ ఇవనాపర అంటాడు. ఇవన్నీ ఏది ఇంతకీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదిగా బతుకుతాడంటే ఏమో కాసేపటి కోటి. స్పష్టత లేదు. 2 2 4 అన్నంత స్పష్టత మన మీద మనకు లేదు. ఆ జ్ఞానం తెలిసి చెప్తుంది భగవద్గీత. స్థిత ప్రజ్ఞుడు అంటే స్పష్టమైన జ్ఞానం కలిగిన వాడు, దాని మీద స్థిరత్వం కలిగిన వాడు, కొంచెం కూడా చలించని వాడేవాడు, వాడు స్థిత ప్రజ్ఞుడు. అర్జునుడికి ఇట్లా చెప్పగానే సందేహం వస్తుంది. స్వామన్నే చెప్తాడు కానీ నిజంగా అట్లాంటి వాడు ఉంటాడు ఎక్కడన్నా? ఉంటాడా అండి? చెప్పండి. అట్లాంటి వాడు నిజంగా ఎక్కడన్నా ఉంటాడా? వాడు ఎట్లా ప్రవర్తిస్తాడు అని అర్జునుడికి సందేహం వచ్చింది. అప్పుడు అడుగుతాడు. అంటే అర్జునుడు ప్రశ్నలు ఎట్లా అడుగుతూ ఉంటాడంటే స్వామికి కష్టమవుతుందేమో చెప్పటం అన్నంత తెలివిగా అడుగుతూ ఉంటారు. ఏమని? స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధీ కిం ప్రభాసేత కిం ఆసీత వ్రజేత కిం. అట్లాంటి స్థిరమైన జ్ఞానమున్న స్థిత ప్రజ్ఞుడు ఎట్లా ఉంటాడు మాధవ? ఎట్లా మాట్లాడతాడు వాడు? ఎట్లా తిరుగుతాడు? ఎట్లా ప్రవర్తన చేస్తాడు అని అడుగుతున్నాడు. అంటే మనం కూడా తెలియాలి. ఇప్పుడు మన జీవితంలో ఎటువంటి మార్పు రాబోతుంది జ్ఞానం తెలుసుకోవటం వల్ల తెలియాలి కదా. మన స్థితి ఎక్కడుంది, మన లెవెల్ ఎంత, ఆ లెవెల్లో ఎక్కడ ఫిట్ అవుతున్నాం మనము అని చూసుకోవటానికి కొన్ని శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు స్వామి. అవన్నీ తీసుకొని మనకు మ్యాచింగ్ అయిందా లేదా చూసుకోవాలన్నమాట. ఇవన్నీ నాకు ఉన్నాయా లేదా అని చూసుకుంటే అప్పుడు స్థిత ప్రజ్ఞతలో మనం ఏ లెవెల్లో ఉన్నామో మనకు అర్థమవుతుంది. భక్తి అయినా సరే, మనం చేసే సాధన అయినా సరే, ఎక్కడ ఎంత స్థాయి దాకా మనం ఎదిగామని తెలియటానికి సాంఖ్యయోగంలో స్థిత ప్రజ్ఞ లక్షణాలు చెప్పబడతాయి. ఏమిటి స్థిత ప్రజ్ఞ లక్షణాలు అంటే? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే అని మొట్టమొదట మొదలు పెట్టాడు. మనకి ఎట్లా ఉంటుందో తెలుసా? దీని అర్థం తెలుసుకుంటే ఇప్పుడు మీకు అని గొంతులో ఏదో అడ్డం వస్తున్నట్టు అవుతూ ఉంటుంది. గొంతులో పచ్చి వెలకాయ పడిందంటారే అట్లా ఉంటుంది. ఎందుకంటే ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ అన్నాడు. అంటే సర్వాన్ మనోగతాన్ కామాన్ యహ ప్రజహాతి, మనస్సులో కలిగే అన్ని కోరికలను విడిచేస్తాడట వాడు. అట్లా బ్రతుకుతారు అంటే ఎట్లా విడవగలుగుతాడంటే ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, వాడు తనయందే తాను తృప్తిని పొంది ఉంటాడట. ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు. ఎప్పుడైనా ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తున్నాడు, అవునా? ఏడుస్తూ ఉంటే మంచిది కాదని చెప్పటానికి ప్రయత్నం చేస్తుంది అమ్మ, అయినా వినట్లేదు, అవునా? వినట్లేకపోతే ఏమి ఇస్తాం మనం? కొనిస్తాం ఐస్ క్రీమ్. ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినేవాడు మొహం చూసారా మీరు? పిల్లవాడిది ఇట్లా ఉంటుందా? ఇట్లా ఉంటుందా? ఉండదు. ఎట్లా ఉంటుంది? బల్బు వెలిగినట్టు వెలుగుతూ ఉంటుంది వాడి మొహం. మన మొహం అట్లా ఉండాలి భగవద్గీత వినేటప్పుడు. చాలా సీరియస్గా కష్టతరంగా పెట్టకూడదు. ఐస్ క్రీమ్ తినే పిల్లవాడిలాగా ఉండాలి. ఇప్పుడు వాడికి ఐస్ క్రీమ్ కొనిచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. అదే పిల్లవాడు కొంచెం పెద్దవాడు అవుతూ ఉంటాడు. పెద్దవాడు అయిన తర్వాత ఒకరోజు వాడు ఎగ్జామ్స్లో రిపోర్ట్ ఇచ్చారు, వాడికి ఫెయిల్ అయ్యాడు వాడు.
సరే అయినా సరే ఫెయిల్ అయితే అయ్యావులే అని ఐస్ క్రీమ్ కొనిస్తుంది అమ్మ. ఇప్పుడు వాడి మొహం అట్లాగే వెలుగుతుందా వెలగదా చెప్పండి? ఎందుకు వెలగట్లే? అదే ఐస్ క్రీమ్ అదే పిల్లవాడు ఎందుకు వెలగట్లేదు? తప్పాడనే ఫీలింగ్ వాడికి ఉందని అంటున్నారు కదా. అంటే వాడి మొహం పోయినసారి వెలిగింది వాడి ఫీలింగ్ వల్ల వెలిగిందా, ఐస్ క్రీమ్ వల్ల వెలిగిందా? వాడి ఫీలింగ్. అంటే ఐస్ క్రీమ్లో వెలుగునిచ్చే అంత ఆనందం ఉందా? లేదు. ఆనందము దాన్ని తృప్తిగా ఆస్వాదించటం మన లోపల ఉంటే ఐస్ క్రీమ్ ఉన్నా లేకపోయినా తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు అదే వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఆ రోజు ఐస్ క్రీమ్ ఇవ్వలే, అయినా కానీ వాడి మొహం ఎట్లా ఉంటుంది? వెలుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ బయట వల్ల వచ్చే సుఖాలు దుఃఖాలు ముందు మనకు తెలియాల్సింది ఏమిటంటే వాటి వల్ల రావట్లేదయ్యా, మన వల్ల వస్తున్నాయి అవన్నీ. ఇది బాగుంది అనుకుంటే మనకు సుఖంగా అనిపిస్తుంది, ఇది బాగాలేదు అనుకుంటే మనకు దుఃఖంగా అనిపిస్తుంది. సుఖము దుఃఖము దాంట్లో ఉండదు, దేంట్లో ఉంటుంది? మనలో ఉంటుంది. కాబట్టి ఈ స్థిత ప్రజ్ఞుడట అన్నిటినీ ఎందుకు వదిలేయగలుగుతాడంటే వాడి లోపల వాడికి ఆనందం ఉందని తృప్తిగా తెలుసుకున్నాడు కనుక ఇంకేది నాకు అక్కర్లేదు పో అన్నాడు. నాకు ఐస్ క్రీమ్ అక్కర్లేదు, ఫస్ట్ ర్యాంక్ అక్కర్లేదు, నా లోపల నేను ఏమీ లేకపోయినా సుఖస్వరూపుడిని ఆనంద స్వరూపుడిని అని తెలుసుకున్నవాడు ఎవరికి తెలుస్తుంది? కొంచెమైనా ఇంద్రియ నిగ్రహం ఉంటే అది అర్థమవుతుంది. లేకపోతే ఏం చేస్తుంది? మనస్సు ఏం చేస్తుందంటే ఏదో ఒక ఇంద్రియాన్ని వాడుకుంటూ ఉంటుంది ఎప్పటికీ. అది చూడు, ఇది విను, ఇది తిను, అది అడుగు, ఇది చేయి అని అది ఆర్డర్ ఇస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తాం? ఎప్పుడు బుద్ధిమంతులాగా మనసు చెప్పిన పని చేసుకుంటూ అది కావాలి ఇది కావాలని అన్ని పోగు చేసుకుంటున్నాం. అంతసేపు మనకు అర్థం కాదు, ఆనందం బయట ఉందనే అనుకుంటాం. కాబట్టి ఒకసారి ఆపేయండి, తెలుస్తుంది ఉందో లేదో. ఇప్పటికిప్పుడు మనకు తర్కం అంటారు దీన్ని, లాజిక్తో ఆలోచించాలి. ఇన్నిట్లో సుఖం ఉందని నేను అనుకున్నాను, అన్ని చేస్తూనే ఉన్నాను ఎడతెగకుండా, నిజంగా వాటిలో ఉందా నాలో ఉందా, వాటిలో ఉందా నాలో ఉందా? ఇప్పుడు ఇట్లాగే తర్కశాస్త్రం చదువుకుంటుంటున్న ఒక శిష్యుడు ఉన్నాడట. గురువు గారు తర్కశాస్త్రం నేర్పిస్తున్నారు. తర్కం అంటే ఇట్లా చూసుకోవటం, పోల్చి చూసుకోవటం అనమాట. ఏది సరైనది ఏది కాదనే దాన్ని తర్కం అంటారు. అయితే ఒకసారి ఆ శిష్యుడికి నెయ్యి తీసుకురావడానికి పంపించారట. పూర్వకాలం ప్యాకెట్లు ఉండవు కాబట్టి గిన్నెలో పట్టుకొని వస్తున్నాడు. గిన్నెలో పట్టుకొని నెయ్యి కొనుక్కొని వస్తుంటే వాడికి తర్కం గుర్తొచ్చిందట. అప్పుడు వాడు అనుకున్నాడట, నెయ్యికి గిన్నె ఆధారమా, గిన్నెకు నెయ్యి ఆధారమా అని వాడికి అనుమానం వచ్చింది. వస్తే ఇప్పుడు ఏం కనిపిస్తోంది? గిన్నెలో నెయ్యి ఉంది అంటే ఉన్న పడంగా అయితే నెయ్యికి గిన్నెనే ఆధారం అని తెలిసిందా లేదా? కాదు, ఒకవేళ నెయ్యే గిన్నెకి ఆధారమేమో అని వాడి చేసి చూడాలనుకున్నాడు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? గిన్నె బోర్లించాలి. అప్పుడు మనకు తేలిపోతుంది దేనికి ఏది ఆధారం అని, అంతేనా? అట్లా అనుకొని బోర్లించేశాడు. బోర్లించేస్తే అప్పుడు వాడికి అర్థమైంది, కానీ నెయ్యి పోయింది. అంతేనా? పోతే పోయింది కానీ కనీసం తేల్చుకున్నా తెలుసుకున్నాడు. గిన్నెనే నెయ్యికి ఆధారం, నెయ్యి గిన్నెకి ఆధారం కాదు. బయట విషయానికి నేనే ఆధారం, నాకవి ఆధారం కాదు. ఇది తేల్చుకోండి ఒక్కసారి. గిన్నె బోర్లించినా సరే ఒక విషయంలో సరే, కానీ వదిలేసి ఒక్కసారి చూడండి. పట్టుకొని మనం ఏమనుకుంటున్నామంటే అది వదిలేస్తే కింద పడిపోతామేమో అన్నంత భయంలో బ్రతుకుతున్నాం. అక్కర్లేదు. మనము ఒక చెట్టు మీద ఒక చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీదకి కోత ఎట్లా వెళ్తుంది? కొమ్మలను పట్టుకొని వెళ్తుంది, అంతేనా? ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మకు దూకేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఒక కొమ్మను పట్టుకొని ఇది విడవకుండానే ఇంకో కొమ్మను పట్టుకొని తర్వాత అప్పుడు ఇది విడిస్తుంది, అంతేనా? ఒకేసారి విడిచేస్తే కింద పడుతుంది కదా అది. కాబట్టి ఒకటి పట్టుకొని ఆ తర్వాత ఇంకోటి పట్టుకున్న తర్వాత ఇది వదిలేస్తుంది. ఆ మళ్ళీ ఇంకో దానికి ఎక్కాలంటే అప్పుడు అది పట్టుకుంటుంది, అట్లా ఎగురుతుంది అనమాట. అట్లాగే మనం ఏం చేస్తున్నాం? ఎందుకు? కోతికి బాగా తెలుసు అది వదిలేస్తే కింద పడుతుందని తెలుసు కాబట్టి. ఎందుకు? అది గాల్లో ఉంది పైన. మనం ఏం చేస్తున్నాము? ఒక కోరికను పట్టుకొని ఇక్కడ సంతోషం సుఖం రాదని తేల్చుకున్న తర్వాత ఇది వదిలిపెట్టి నెమ్మదిగా ఇంకోటి పట్టుకున్న తర్వాత ఇది వదిలేస్తున్నాం. అది పట్టుకోకుండా ఇది వదలట్లేదు. ఇంకోటి పట్టుకుని విషయాన్ని పట్టుకొని అక్కడ సుఖం వస్తుందని అనుకొని ఇది వదిలేస్తున్నాం. మళ్ళీ ఏం చేస్తాం? ఇది కాసేపు అయితే అది కూడా విసుకొస్తుంది, బోర్ కొడుతుంది కదా మనకు బోర్ అనేది నిత్యం, అవునా లేదా? అది పట్టుకొని కాసేపు టీవీ చూడాలనుకున్నాడు, టీవీ చూశాడు, కానీ అప్పుడు బోర్ కొట్టింది. కొట్టగానే ఏం చేశాడు? ఫోన్ తీసుకున్నాడు. మళ్ళీ
అప్పుడు ఈ టీవీ దాన్ని వదిలేసి ఫోన్ని పట్టుకున్న తర్వాత ఈ టీవీని వదిలేశాడు. తర్వాత ఏం చేశాడు, కాసేపు పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు చెప్పాలనుకున్నాడు. తర్వాత ఇది కూడా కాదని సినిమాకి వెళ్ళాలనుకున్నాడు. ఒకటి వదులుతున్నాడు, ఒకటి పట్టుకుంటున్నాడు. కానీ ఎప్పుడు చేతిలో ఖాళీ ఉండట్లేదు. వీడికి ఏమనిపిస్తుందంటే ఏదో ఒకటి పట్టుకుంటేనే తప్ప నాకు సుఖం రాదు అన్న ఒక భ్రాంతిలో బ్రతికి క్షణకాలం కూడా నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతి జయర్గుణై అని స్వామి చెప్తాడు. ఒక్కడు కూడా ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండడట. అందరూ వాడి బుద్ధికి ప్రవృత్తికి తోచినట్టు ఏదో ఒక కర్మ చేసి ఊరుకుంటాడట అని స్వామి చెప్తున్నాడు. అట్లాగే మనం ఏమని చేసాము చూడండి, దీనికి ఎంత ఆనందము, అట్లా గాల్లో ఎగురుతోంది టెంట్. అయితే ఇప్పుడు మనకు అది అలవాటు అయింది. కోతి అంటే గాల్లో ఎగురుతుంది, మనం ఎక్కడున్నాం? చక్కగా నేల మీద స్థిరంగా ఉన్నామా లేదా? చూడండి, భూమి ఎప్పుడు తిరుగుతూ ఉంటుందా లేదా? ఎప్పుడన్నా ఆగిందా? రెస్ట్ తీసుకుందా? తీసుకోవాలి. ఎప్పుడు ఎట్లా తిరుగుతుంది? తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రెస్ట్ లేకుండా తిరుగుతూ ఉంటుందా? సృష్టి ఆరంభం నుండి సృష్టి ప్రళయం దాకా తిరుగుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఈ తిరిగే భూమి మీద మనకు తిరుగుతున్నట్టు తెలిసిందా? మనం ఎట్లా ఉన్నాం? స్థిరమైన భూమి మీద కూర్చొని ఉన్నాం, అవునా? ఆ స్థిరత్వం ఉన్నంతసేపు మనకు భయం లేదు, అసలు పడిపోతానేమో అన్న భయం లేదు. మనం నడిచేటప్పుడు ఏం పట్టుకొని నడవట్లేదు. కానీ స్థిరమైన మన స్వరూపంలో నిలిచి ఉంటే మనకు విషయాలనే ఆ ఆలంబన అవసరం లేదు. రేలింగ్ పట్టుకొని నడిచినట్టు విషయాలను పట్టుకొని నడవాల్సిన అవసరం లేదు. మనకు కోరికలను పట్టుకొని బతకాల్సిన అవసరం లేదు. ఆనందం మన నుండే వస్తోంది. ఒక్కసారి పరీక్షించి చూసుకుంటే ఏదైనా విడిచేస్తాడు. ఏది లేకపోయినా నేను సుఖస్వరూపుణ్ణి, ఏది లేకపోయినా సంతోషం నాకుంది, ఏది లేకపోయినా తృప్తి నాకుంది అనే తన ఆత్మలక్షణాలను తెలుసుకుంటే ఏదైనా అవలీలగా వదిలేస్తాడు. లేకపోతే ఇవన్నీ చేయకుండా లోకంలో ఎట్లా బ్రతకగలమండి అంటాడు. ఎంత సోది చెప్పినా సరే అర్థం కాదు వాడికి. ఇది సోదా భగవద్గీతనా? మీకు ఒక రహస్యం చెప్పమంటారా? శాస్త్రంలో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా? ఆత్మ గురించి కొంచెమే చెప్తుంది, జీవుడి గురించి ఇంత చెప్తుంది. ఎందుకంటే ఆత్మ గురించి చెప్పడానికి కొన్నే లక్షణాలు ఉంటాయి. స్థిరమైనవి, నిత్యమైనవి, శాశ్వతమైనది, అది ఆత్మ లక్షణం. ఇక జీవుడు చంచలత్వానికి ఎన్నన్నా ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఏదో ఒక సంఘటన జరిగింది, దాని గురించి నిజం చెప్పాలంటే నిజాలు ఎన్ని ఉంటాయండి? ఒక్కటే ఉంటుంది. నిజాన్ని మార్చి మార్చి చెప్పలేం కదా, ఒక్కటే ఉంటుంది. అబద్ధాలు ఎన్ని చెప్పొచ్చు? దానికి లిమిట్ ఉందా? లేదు. దానికి ఏం పరిమితి లేదు. 1,00,000 అబద్ధాలు ఆడవచ్చు ఒకటే విషయం మీద. కానీ సత్యం ఒక్కటే. అట్లాగే ఆత్మకేముంటుంది? నిత్యం, శాశ్వతం, మార్పు లేనిది, సదా సర్వత్రా ఉండేది ఆత్మ. ఇది ఒక్కటే చెప్తుంది శాస్త్రం. తర్వాత సోదంతా చెప్పడం అంతా దేని గురించి? ఇక జీవుడు లీలలు అనమాట, మన లీలలు అవన్నీ. భాగవతం అనుకోండి, కొన్ని రోజుల్లో అయిపోతుంది. మన లీలలు అయిపోవాలి, అవి అంతం లేకుండా చెప్పుకోవాలి వాటిని. కనుక శాస్త్రం ఎప్పుడు అదే చెప్తుంది మన లీలల గురించి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సుఖం అనేది మన దగ్గర ఉందా, దాని దగ్గర ఉందా, దాని దగ్గర ఉందా, మన దగ్గర ఉందా? ఏ చిన్న కోరిక వచ్చినా సరే, ఉదాహరణకు నియమాలు ఆచరించాలని అధ్యాత్మ విద్యలో చెప్తారు. బాగా నియమాలు ఉంటాయి. ఎందుకుంటాయి? ఈ నిగ్రహం చేస్తే తప్ప వాడికి లోపలిది అర్థం కాదు. బయటిది ఉన్నంతసేపు లోపలిది అర్థం కాదు. మనిషి ఇంట్లో అయినా ఉంటాడు, బయట అయినా ఉంటాడు. 2 చోట్ల ఒకేసారి ఉంటాడా? చెప్పండి. బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో లేడు, ఇంట్లో ఉన్నప్పుడు బయట లేడు, అంతేనా? అట్లాగే బయట ప్రపంచం మీద, కోరికల మీద పడి పరిగెత్తుతున్నప్పుడు లోపలికి వెళ్ళలేడు, లోపలికి వెళితే బయటికి వెళ్ళలేడు, అంతే కదా. ఇది తెలుసుకోవడం కోసం మనం ఏం చేయాలి? నిగ్రహం చేయాలి. నిగ్రహం అంటే నియమాలు ఆచరించుకుంటూ బ్రతకాలి. నియమాలను ఒకటి చెప్పామనుకోండి, ఏం చెప్పమంటారు చెప్పండి? మీకు మొవ్వకి ఈ అంశం 5 నెలలుగా తీసుకురావట్లేదు, భయపడిపోయి మళ్ళీ వచ్చేసారి రారేమో అని. కానీ శాస్త్రం, గురువు ఎప్పుడు భయపడకూడదు. నిర్భయంగా సత్యాన్ని వెల్లడి చేయాల్సిందే. కనుక ఒక చిన్న నియమం అనుకుందాం మనం. ఎందుకంటూ ఈ నియమం ఎందుకు చెప్తున్నామంటే, అసలు మనము దేహం ఎట్లా ఏర్పడుతోంది, మనస్సు దేని ఆధారంగా నడుస్తోంది, 2 తెలుసుకోవాలి కదా. ఛాందోగ్యోపనిషత్తు ఒక విషయం చెప్పిందనమాట.
మన దేహం ఏమో స్థూలం, ఇదంతా కనిపించే స్థూలం అంటే సప్తధాతువులు, రక్తము, మాంసము, ఎముకలు ఇవన్నీ ఉన్నాయి కదా, మజ్జ, లోపల కొవ్వు, ఇవన్నీ ఏమో సప్తధాతువులతో ఏర్పడిన దేహం. దీన్ని అన్నమయ దేహం అంటారు. ఏమంటారు? అంటే తినే అన్నం ద్వారా ఏర్పాటవుతున్నది ఈ అన్నమయ దేహం. లోపల ఉన్నది ఒకటి మనస్సు అనేది, అది కూడా దేనితోనో ఏర్పాటు అవ్వాలి కదా, ఒక మెటీరియల్ ఉండాలి కదా దానికి. అప్పుడు దాన్ని ఏమన్నదంటే తినే తిండిలోనే దేహం స్థూల భాగమేమో దేహం అవుతుంది, సూక్ష్మంగా ఉన్న భాగమేమో మనస్సుగా ఏర్పడుతుంది అంటారు. తినే తిండిలో సూక్ష్మ భాగం ఏముంటుందండి చెప్పండి చూద్దాం. శక్తి. కరెక్ట్. ఆ శక్తి కూడా దేహమే వాడుకుంటోంది. అవునా? దేహం ఏం చేస్తుందండి, జీర్ణింపజేసిన తర్వాత శక్తి రూపంలో మనకిస్తే ఆ ఎనర్జీతో మనం పనిచేస్తాం. ఆ ఎనర్జీ శక్తి ఖర్చు అయిపోతే మళ్ళీ తినాలి, అంతే కదా. అందుకే పూట పూటకి సిగ్నల్ వస్తుంది. ఒక్క పూట తినకపోతే ఏ రసం వస్తుంది మనకు? నీరసం వస్తుంది, రామరసం రాదు. వస్తుందా? ఆయనేమో సదాశివులు వారేమో పిబరే రామరసం అన్నారు. రామరసం తాగయ్యా, రామరసం తాగయ్యా అన్నారు. మనమేమో ఎప్పుడు నీరసమే తాగుతుంటుంటాం. కనుక ఒక్క పూట తినకపోయినా శక్తి సరిపోదు, అంటే శక్తి కూడా దేహమే వాడుకుంటోంది. మరి ఇంకా మనస్సు ఏర్పడటానికి తినే తిండిలో అభౌతికమైనది ఏముంది? ఆలోచించి చెప్పండి కాస్త. తినే తిండిలో అభౌతికం కూడా ఉంటుందట. అది మనకెవ్వరికి నేర్పించక తెలియలేదు ఇంతవరకు. తెలుసుకుంటారా? వంట చేసే పదార్థం యొక్క శుచి, శౌచము, వంట చేసేవాడి యొక్క మనస్థితి, ఈ రెండు అందులో ఉంటాయి. ఎవరో అమ్మగారు పొద్దున్న లేవగానే అత్తగారు ఏదో అన్నది, ఇంకా మొదలయ్యింది లోపల. ఆమెని సహస్రనామాలతో స్వామిని పూజించినట్టు అత్తగారిని కూడా సహస్రనామాలతో తిట్టుకుంటూ 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 పనిచేస్తూ వంట చేస్తున్నారు. ఇప్పుడు ఆ సహస్రనామావళంతా ఎక్కడికి వెళ్తుంది? వంటలోకి వెళ్తుంది. వంటలోకి వెళ్ళి అది తిన్నవాడికి అందరికీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈవిడ చికాకు, ఈవిడ సహస్రనామాలతో అత్తగారిని తిట్టిందంతా ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళి. ఇట్లా కాకుండా ఎవరో పుణ్యాత్మురాలు మీలాంటి వాళ్ళు, ఎవరు కాదు కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పుణ్యాత్ములే. అందుకే మేమేం రాసాం? పుణ్యాత్ములందరూ తరలి రండి అని రాసాం. ఎవడున్నాడు పుణ్యాత్ములని ఆలోచిస్తున్నారు అందరూ. మీరే అని చెప్తున్నాము, అదే మీరని చెప్తున్నాను. ఎవరో పుణ్యాత్ములు ఉండరు, ఇక్కడ అడుగు పెడితే వాడే పుణ్యాత్ముడు. అందుకే మీరందరూ పుణ్యాత్ములు. మళ్ళీ ఎవరో అని నా వైపు చూడకండి, మీరే అది. మీరు పాపాత్ములు కారు, తప్పకుండా కారు. కనుక అట్లాంటి వాళ్ళు ఎవరో ఏం చేశారట, పొద్దున్నే ఓంకారం చెప్పుకొని లేవగానే అదే చిత్తాన్ని విష్ణు సహస్రనామాలు చెప్పుకుంటూనో, లలితా సహస్రనామాలు చెప్పుకుంటూనో, లేదో మీకు వచ్చిన ఏదో ఒక నామం చెప్పుకుంటూ ప్రశాంతమైన చిత్తంతో వంట చేశారట. ఇప్పుడు ఆ వంటలకు ఏమొచ్చింది? ప్రశాంతమైన చిత్తం వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఇది తిన్న వాళ్ళందరికీ ఏమవుతుంది? దేహానికి శక్తి వస్తుంది, దాంతోపాటు మనసుకు ప్రశాంతత వస్తుంది. ఇప్పుడు అట్లా కాకుండా మనం ఏం చేస్తాం అంటే, మీ ఊర్లో ఎంత ఉందో లేదో కానీ హైదరాబాద్లో అమ్మలందరూ వండటం మానేశారు. మానేసి పొద్దున్నే పూర్వం ఏముండేదంటే దగ్గరలో ఉండే ఇడ్లీలు గిడ్లీలు అవి తెచ్చుకొని తినేవాడు. ఇప్పుడేమో అంత కూడా పనిచేసే అవసరం లేదు. స్విగ్గీ అని ఒకటి ఉంటుంది, మీకు ఇది తెలిసే ఉంటుంది, వినే ఉంటారు. మీ పిల్లలు ఎవరైనా హైదరాబాద్లో కానీ ఇంకెక్కడన్నా ఉంటే ఆ స్విగ్గీలో ఆర్డర్ పెడితే వాడు ఏదో ఒకటి తెచ్చి పెడతాడనమాట. వాడు పాపం వాడి ఇప్పుడు హోటల్కి వెళ్ళగానే మనకు ఎన్ని రకాల వంటలు ఉంటాయండి? ఒక మెనూ కార్డ్ ఇస్తాడు, దాంట్లో పాపం 100 రకాలు ఇస్తాడు వాడు. అవునా? వాడు చాలా మర్యాదగా గౌరవంగా మీరు వెళ్ళి కూర్చోగానే తీసుకోండి సార్ అని తెచ్చిస్తాడు. వాడికి మన మీద ఎంత ప్రేమ చెప్పండి? ఎంత ప్రేమ ఉండి మనకు అంత గౌరవం ఇస్తున్నాడు? డబ్బులు కట్టే ప్రేమ, వాడికి వ్యాపార ప్రేమ ఉంది మన మీద. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? ఎంతో ప్రేమగా తెచ్చి మీకు ఇదిగోండి సార్ అని తీసుకోమని ఇస్తున్నాడు. మీరు తీసుకున్నారు, తీసుకొని చాలా మర్యాదగా వాడు మీరు ఆర్డర్ ఇచ్చింది తెచ్చిస్తాడు. ఏదైనా ఉంటే ఇది లేదు సార్ అని చెప్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? కోరికను నిగ్రహించుకొని పక్కది ఇంకోటి చెప్పుకోవాలి, ఉన్నదేదో అది తినాలి. ఇప్పుడు వీడు అక్కడ కూడా వాళ్ళు వంట చేసి పెడుతున్నారు. ఆ వంటలో ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది ఆ వంటలో? అభౌతికమైంది.
భౌతికమైనది అయితే రోగాలు వచ్చే పదార్థాలు ఉంటాయి అందులో అన్నీ. అభౌతికంగా ఏముంటుంది? వ్యాపార దృష్టి. నేను డబ్బు సంపాదించాలి గనుక వాడికి ఏదో ఒకటి చేసి ఎట్లాగో అందులో మంచి పదార్థం కలిపైనా సరే, మంచిది కాకపోయినా సరే అవన్నీ కలిపి దాన్ని రుచిగా తయారు చేయాలనే ఒక వ్యాపార దృష్టి వాడికి ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఆ చిత్తంతో వాడు వండుతున్నాడు. ఆవిడ పిండి రుబ్బేవాడేమో పాపం శ్రమ కోరవలేక నా కర్మగారి నేను హోటల్లో పనిచేస్తున్నానని తిట్టుకుంటూ వాడు చేస్తాడు. ఇప్పుడు అది కూడా అందులో ఉంటుందా చెప్పండి? ఉంటుంది. హోటల్లో తింటే మనకేమొచ్చింది? ఇప్పుడు షుగరు, కొలెస్ట్రాల్, బీపీతో పాటుగా ఏమొస్తాయి? వ్యాపార దృష్టి పెరుగుతుంది మనిషికి. అందుకే మొదటి నియమం సాధకులకు ఏం చెప్తారు? శుచి అయిన ఆహారం తినాలి, సాత్వికమైన ఆహారం తినాలి. ఈ నియమం పాటించగా ఏమవుతుందో తెలుసా మీకు? దేహంలో ఉన్న సప్త ధాతువులు శుద్ధవుతాయి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్ని శుద్ధవుతాయి. ఎప్పుడైతే సాత్విక ఆహారము, శుచి అయిన ఆహారం తినటం మొదలు పెట్టేశామో అప్పుడు దేహం అంతా శుద్ధవుతుంది. అప్పుడు సాధనకి మనకు సపోర్ట్ ఇస్తుంది అన్నమాట. చిత్తాన్ని నిలపటానికి, లేకపోతే ఏమంటే చిత్తం శివుడి మీద భక్తి, ఇదే సరిపోయింది జీవితం అంతా. భక్తి అంతా చెప్పుల మీదనే, బయట విషయాల మీదనే ఉంది. శివుడి మీద ఎంత ఉందండి? తూతూ మంత్రం అంటారు అంతేనా? తూతూ మంత్రం పూజలకే పరిమితం అయిపోయాం. ఇప్పుడు ఏం చేయాలి? సులభంగా మన మనసును మార్చుకోవాలంటే చాలా సులభం. ఏమిటి? ఆహారాన్ని మార్చేయాలి, అంతే. ఇంత చిన్న ట్రిక్కా కాదా చెప్పండి? మన చేతిలో పనా ఏమైనా కష్టమైన పనా? అయితే ఆ ఆహార నియమం చెప్పమంటారా? భయపడతారా? భయపడద్దు. అవును, మీరు చాలా గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, మంచి పిల్లలు. కాబట్టి ఏమిటంటే శుచి అయిన సాత్వికమైన ఆహారం అంటే ఏమిటంటే, ఇప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయి. ఉల్లిపాయలకు ఒక సామెత ఉంది. ఏమిటండి? ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు. మంచిది, చాలా మంచిది. కానీ ఆ ఉల్లి దేహానికే మేలు చేస్తుందట, మనసుకు బుద్ధికి మేలు చేయదట అది. అందుకే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మానేస్తారు మొదటి సాధనలో ఉన్నవాడు. ఎందుకు అంటే మనకు తమో గుణాన్ని కలిగిస్తుంది. తమో గుణం అంటే ఏమిటంటే బద్ధకం. ముందు చేద్దామని అనుకున్నాను, మా అత్తవారేమో ఏదేదో చేయమని చెప్పారు, రేపు పొద్దున 6ంటికి లేస్తా అనుకుంటాడు. తప్పకుండా సూర్యోదయం చూడాలి, స్నానం చేసేసి సూర్యోదయం చూడాలి. నిబంధన ఏమిటంటే స్నానం చేసి సూర్యోదయం చూడాలి. అంటే సూర్యోదయం అంటే ఆయన పట్టపగలు కూడా ఉంటాడు కదా, ఎప్పుడో అప్పుడు అప్పటిదాకా చూద్దామని 12ంటికి లేచి కాదు. సూర్యోదయం అంటే లేస్తున్న సూర్యుడు, ఉదయిస్తున్న సూర్యుడిని చూడాలి. అది నిబంధన. ఏ సీజన్లో ఎప్పుడు వస్తే అప్పుడు మీ ఇష్టం. 6ంటికి వస్తాడు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఆయనకు పని లేక ముందే వచ్చి కూర్చుంటాడు. మనకేమో బోల్డంత పని ఉంటుంది. అట్లా అనుకున్నాం. లేవమని చెప్పారు, లేద్దామని అనుకున్నానని అలారం కూడా పెట్టుకున్నాం. ముందే స్నానం కూడా అయిపోవాలంటే 5ంటికి 5:15కి లేస్తేనే సూర్యోదయ వేళకు స్నానం అయిపోతుందని పెట్టుకున్నాం. కానీ ఏం చేసాం? అలారం బటన్ కంట్రోలింగ్ అంతా మన చేతిలో ఉంది కాబట్టి అది రాగానే టఫీమని ఆపేసామా లేదా? ఎన్నిసార్లు ఆపేసి ఉంటాం ఇప్పటికీ? రేపటి నుండి తప్పకుండా చేస్తానని చూస్తే 20, 30, 40, 50 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది పాటికి, అయినా కానీ లేవటం లేదు. ఇప్పుడు అది జరగటానికి కారణం ఏమిటి? తమో గుణం అంటారు. దాన్ని ఏమంటారు? అది ఎందుకు వస్తుంది? కొంత పుట్టుకతోనే వచ్చి ఉంటుంది, ఆ మిగతాదంతా అభ్యాసం చేస్తే వచ్చింది. ఇప్పుడు దాన్ని తీసేయాలి. ఏం లేదు, చాలా చిన్న ట్రిక్. సాత్వికమైన ఆహారం తినండి, తమో గుణం అదే పోతుంది. సాత్వికమైన ఆహారంలో మీకు ముందు చెప్పాలంటే ఏదైనా సరే దేహానికి ఎట్లా పనిచేస్తుంది, మనస్సు మీద ఎట్లా పనిచేస్తుంది, దేహం మీద ఎట్లా పనిచేస్తుంది, మనస్సు మీద ఎట్లా పనిచేస్తుందో పోల్చి చూసుకొని ఆ ఆహారం తినండి, అంతే. ఉచ్చారణ సరిగ్గా ఉండంటే ఉల్లిపాయలు తినకూడదని చెప్తారు. సరే, అంత దూరం మేము వెళ్ళలేదు, మేము ఇంకా చాలా కిందకే ఉన్నాము, మేము మద్య మాంసాలు కూడా తింటున్నాము, తాగుతున్నాము అనుకున్నారు అనుకోండి, అక్కడ మొదలు పెట్టండి. ఏది మీకు ప్రతిబంధకము అంటే ఆటంకంలాగా అనిపిస్తుందో, నిజంగా ఎదగాలనుకునే వాడికి ఇవన్నీ చెప్తున్నాం. ఇక నేను ఎదగను, నా ఇష్టం అంటే మీ ఇష్టం. తర్వాత ఎవరికి ఇవన్నీ? నేను మారాలి. ముందేమనాలి? గట్టిగా అనండి. నేను మారుతాను.
దృఢమైన సంకల్పం ఉండాలి. దృఢమైన సంకల్పం ఉంటే కొండలనైనా పిండి కొట్టగలడు మనిషి. చేస్తాడా లేదా? చేయగలడు. ఈ కాస్త మార్పు తీసుకొస్తే నా దైహిక వ్యవస్థ యంత్రాంగం అంతా మారిపోతుంది. భగవద్గీతలో స్వామి ఏమేమి చెప్పాడో మనం అన్ని అవలీలగా చెయ్యగలము. చిన్న చిన్న మార్పుల వల్ల. చిన్న మార్పులే, పెద్దవేం కాదు అవి. మనం దేనిది చెయ్యకుండా ఉండలేకపోతున్నామో అది ఒక్కసారి చేసి చూడండి, మీ శక్తి మీకు తెలుస్తుంది. మన పురాణాల కథల్లో కూడా ఎట్లా ఉంటాయంటే కొన్ని కొన్ని కథలు చెప్పేటప్పుడు విశ్వాసం చేత నీటి మీద నడిచిన శిష్యులు ఉన్నారు. గురువు మీద విశ్వాసం చేత బుద్ధుడి దగ్గరికి ఒక పాలమ్మే ఆవిడ వచ్చేదట. పాలమ్మే ఆవిడ రావాలి, వచ్చి పాలు పోయాలంటే ఎట్లా ఉండేది? ఒక ఏరు దాటి రావాలి, రోజు ఏరు దాటి రావాలి. ఏరు దాటాలంటే పడవవాడు ఉంటాడు, తీసుకొస్తాడు కదా, ఆ ఏరు దాటి వచ్చి పాలు పోసేదట. ఒకసారి వాగు పొంగిందో ఏమైందో పడవవాడు అక్కడ లేడు. కానీ నేను వెళ్ళకపోతే మరి బుద్ధుడికి కష్టం కదా, కష్టమైతే ఎట్లా పాలేకపోతే అని అతను ఎప్పుడు ప్రవచనాలు అవన్నీ ఏమీ వినలేదు. కానీ ఏం చేసింది, ఎప్పుడో పాలు పోస్తున్నప్పుడు ఎవరో చెప్పుకుంటే విన్నది ఏమిటంటే, గురువు మంత్రం చెప్పిన దాని యొక్క విశిష్టత ఎంత గొప్పదంటే అది చేస్తే వాడు నీటి మీద నడవగలడు అని గురువు చెప్పేశాడట. నిజమని నమ్మిందామంతే. నమ్మేం చేసింది, ఏరు దాటింది. ఎట్లా? నీటి మీద నడుచుకుంటూ గురువులోరు అనుకుంటూ. మరి పామర భాష మంత్రాలన్నీ స్పష్టంగా రాకపోయినా సరే ఆ విశ్వాసం, దృఢమైన విశ్వాసంతో ఏదో నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయి పాల్గొసిందట. ఈ అర్థమైంది కదా. ఇక ప్రతిరోజు అట్లాగే చేస్తుందట. ప్రతిరోజు అట్లాగే చేస్తుంటే బుద్ధుడి దగ్గర శిష్యులు ఉంటారు కదా, శిష్యులేమో చాలా సాధన చేస్తూ ఉంటారు, ప్రవచనాలు వింటూ ఉంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు. ఒకసారి మళ్ళీ ఇంకోసారి ఏరు పొంగినప్పుడు ఇంకొక శిష్యుడు ఎవరో అట్లా వెళ్లాల్సి వస్తే అట్లా పడవలేదట. ఈవిడేమో వచ్చేసింది. అడిగాడట, అమ్మ పడవలు నడవట్లేదు కదా, నువ్వు ఎట్లా వస్తున్నావు అంటే, నేను నడుచుకుంటూ వచ్చేస్తున్నానండి అన్నదట. ఎట్లా నడుచుకుంటూ వస్తున్నావు అంటే, నీటి మీద నడుచుకుంటూ వస్తున్నానంటే, అట్లెట్లా వస్తావు అని అడిగిందట. అట్లెట్లా అంటే, గురువు నామం చెప్పుకుంటూ వస్తే వచ్చేసానండి, నేను మునగలేదన్నదట. సరే, ఈయన కూడా ప్రయత్నం చేశాడట. ఏమని, అమ్మో అంత పవర్ ఉందా మా గురువు గారు నామానికి అనుకొని నడుద్దామని ప్రయత్నం చేస్తే పోయి టపుక్కున మునిగి కూర్చున్నాడట. అంటే ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏమిటి? విశ్వాసం, నమ్మకం, దృఢమైన విశ్వాసం, అచంచలమైన విశ్వాసం. స్వామి ఏం చెప్పాడని చెప్పాము ఇందాక మొదలు పెట్టే ముందు, ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్తున్నాడు స్వామి. నువ్వు ప్రియుడవు కనుక అర్జున, నాకు అత్యంత ప్రియుడవైన నీకు చెప్తున్నాను, భగవద్గీతను నేను చెప్పింది చెప్పినట్లుగా ఆచరిస్తే తప్పకుండా ముక్తిని పొందుతామని చెప్పాడు. అంత చాలు. ఇంకా ఏమైనా చేయాలా? అక్కర్లేదు. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ సంసారాన్ని దాటాలని గనక మనకు అనిపిస్తే, ఈ జీవుడు పుట్టి చచ్చి కష్టాల పాలై ఇది జన్మ నాకు వద్దు అనిపిస్తే, చాలా చక్కగా ఈ జన్మలోనే ఎందుకు చేయాలంటే, ఇప్పుడే మనిషిగా పుట్టావు కాబట్టి వచ్చే జన్మలో మనిషి అవుతామని గ్యారంటీ లేదు కాబట్టి, ఇప్పుడు ఎంత వయసు అయినా సరే ఈ క్షణాన మొదలు పెట్టాలి. అంత సంకల్పం ఉంటే వాడు చేయగలుగుతాడు. ఏం చేయాలి? నాకు చేత కావట్లేదంటే ఉపాయాలు చెప్పారు స్వామి. నువ్వు ముందేం చేయాలి? ఇంద్రియాలను నిగ్రహించమన్నారు. నా వల్ల కావట్లేదంటే ఆహారాన్ని మార్చు. ముందు ఆహారాన్ని మారిస్తే చిన్న చిన్న అలవాట్లు. ఇవన్నీ మేము ఎందుకు చెప్దామంటే, మీ సుఖాన్ని తీసేయాలని మాకేం పగ కాదు మీ మీద, మీరు బాగుపడాలని చాలా ఆర్తి. వైద్యుడు ఉన్నాడు అనుకోండి, వైద్యుడు ఏం చేస్తాడు? మందిస్తాడు. ఎట్లా వేసుకుంటాం మనం? చెప్పింది చెప్పినట్టు, చెప్పిన సమయానికి చెప్పినన్ని మాత్రలు వేసుకుంటామా లేదా? ఆ కొలత తగ్గిందనుకోండి, మందు పనిచేస్తుందా? మాత్ర అంటే ఏమిటో తెలుసా మీకు? మాత్ర అంటే టాబ్లెట్ అనుకుంటారు, కానీ మాత్ర అంటే కొలత అనమాట. 500 mg 100 mg అని ఉంటాయి కదా, అది కొలత అని అర్థం మాత్రలు అంటే. ఎంత మాత్ర ఇచ్చాడో అంత పవర్ మాత్రను ఎన్ని రోజులు చెప్పాడో అన్ని రోజులు, ఎన్ని పూటలు చెప్పాడో అన్ని పూటలు, ఎంత పథ్యం చెప్తే దాంతో పాటు వేసుకుంటే రోగం తగ్గుతుందా ఉంటుందా? తగ్గుతుందని మన విశ్వాసం. అవునా? అది విశ్వాసం చేత తగ్గిందా, మాత్ర చేత తగ్గిందా? విశ్వాసంతో తగ్గుతుంది కనుక మనం వేసుకున్నాం. అక్కడ క్రాస్ క్వశ్చనింగే ఉండదు మనకు. ఏది అడగము, ఎట్లా తగ్గుతుంది, ఇది ఎట్లా పనిచేస్తుంది, ఎప్పుడన్నా అడిగామా?
శాసించినట్టు ప్రిస్క్రిప్షన్ రాసిస్తే అదొక శిలాశాసనం అన్నట్టుగా చక్కగా పాటిస్తాం మనం, అవునా? అందుకు అది పనిచేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రూల్స్ అన్ని నియమాలన్నీ చెప్పేటప్పటికి ఏమంటుంటారంటే, ఇట్లా కాక ఇంకేదైనా ఉంటే చెప్పండి, ఇది కాక ఇంకో టాబ్లెట్ ఇవ్వమని ఎప్పుడు అడిగారా డాక్టర్ని? మీరు అడగరు. చాలా బుద్ధిమంది. ఎంత ఖరీదైనా సరే వేసేసుకుంటారు కొనుక్కొచ్చుకొని, అవునా కాదా చెప్పండి? అప్పో చేసైనా సరే ఎంత ఖరీదైనా వేసుకుంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవన్నీ మా వల్ల కాదండి, ఇంకేదైనా సులభమైన ఉపాయం ఉంటే చెప్పండి, ఇంకేదైనా సులభమైన ఉపాయం ఉంటే చెప్పండి, ఇంకేదైనా సులభమైన సులభం అని అడుగుతూనే ఉంటాడు ఇక్కడికి వచ్చింది. కానీ అందుకే స్వామి చాలా సులభతరం చేసి చెప్తాడు చివరికి, మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం. నన్నే పొందుతావు. మన్మనాభవ, మనస్సును నాయందు నిలుపు. మద్భక్త భవ, నా భక్తుడివిగా. మచ్చిత్త, చిత్తం నాయందు నిలుపు. నన్నే పొందుతావు అని చెప్పాడు. ఇది చేయటానికి మనం ఒక్కొక్క అడుగైనా వేసుకుంటూ నడక నేర్చుకోవాలి. పిల్లలు ఎట్లా నేర్చుకుంటారు? లేచి నిలబడగానే పరిగెత్తుతాడా? ఒక్కొక్క అడుగు వేస్తాడు. కానీ ఈరోజు ఎట్లా ఉంటాడు? చకచకా నడవగలుగుతున్నాం మనం. అభ్యాసం వల్ల దేన్నైనా సాధించగలం అనేది మనకు భగవద్గీత చెప్పిన ఒక మంచి సూత్రం. ఆ అభ్యాసం ఏమిటి? చిన్న చిన్న మార్పులు తీసుకురావాలి. పొద్దున్నే మనము టీలు కాఫీలు అని అవని ఇవని ఎట్లా ఉందంటే, అవి తాగడం వల్ల దేహానికి నష్టం ఒకటి, వాటి మీదనే దృష్టి ఒకటి, అంతేనా? ఒక చాలా గొప్పగా తపస్సు చేసే ఒక యోగిని ఆవిడ ఉన్నారు. యూట్యూబ్లో ఆవిడ వీడియోకి టైటిల్ ఏమి ఇచ్చారంటే, ఈవిడ అన్నం తిని ఎన్నో సంవత్సరాలు 80 ఏళ్ళు అయిందని రాశారు. చాలా గొప్పగా ఉంది కదా యోగిని అనుకొని తెరిచాను ఏం చేసిందని చూడటానికి. ఆమె అన్నం అయితే తినలేదట, కానీ కాఫీ తాగుతుందట. అంటే అన్నమైనా మానేయగలం కానీ కాఫీ మాత్రం మానలేం. అట్లా ఉంటుంది. అంటే అదంత బలీయమైంది. ఇప్పుడు చెప్పండి, కాఫీ ఏమన్నా బలం ఇచ్చే టానికా? చెప్పండి, బలం ఇస్తుందా కాఫీ? ఇవ్వదు. అయినా సరే ఎట్లా తాగుతున్నాం? పుట్టే పిల్లవాడు పాలు తాగినట్టు తప్పకుండా పొద్దున్నే లేచి పూజ మీద దృష్టి కంటే ముందు కాఫీ మీదకి దృష్టి వెళ్తుంది అని మీకు ఏ రోజైనా తెలిస్తే కాఫీని కట్ అనేయాలి. ఇప్పుడు కాదు, ఇది నీ టైం కాదు, నేను కాఫీ ఇవ్వను. నువ్వు మనసా నువ్వేం చేయాలి? ఇప్పుడు పూజ చేసే వేళ కాఫీ టీలు అడగద్దు అని దానికి చెప్పగలిగిన రోజున మీరు గుర్రం మీద ఎక్కిన వాళ్ళు అవుతారు. లేకపోతే గుర్రం మీద ఎక్కుతుంది. అంతేనా? సైకిల్ మనం దొక్కాలా? సైకిల్ మనం దొక్కాలా? మనం సైకిల్ని దొక్కితే ముందుకెళ్తాం. సైకిల్ కింద మనం పడితే ఎక్కడో పడి ఉంటాం. కనుక ఏం చేసినా సరే, ఎంత జ్ఞానం ఇక్కడ చెప్పినా సరే, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను జీవుణ్ణి, నాకు మరణం లేదంటే అవన్నీ సత్యం అవ్వాలంటే మనలో మార్పు రావాలి. ఆ చిన్న చిన్న మార్పులే పెద్ద మార్పు తీసుకొస్తాయి. మీరు ఎవరినైతే యోగులు అనుకుంటారో, పుణ్యాత్ములు అనుకుంటారో, సాధువులు అనుకుంటారో, వాళ్ళేం కొండ మీద నుండి టపుక్కుమని పడరా? మీలోంచే వచ్చారు వాళ్ళు. మీలాంటి జీవితంలోంచే వాళ్ళు వచ్చారు. ఈరోజు వాళ్ళు లోకంలో అందరి చేత కూడా గౌరవింపబడుతున్నారంటే కారణం ఏమిటి చెప్పండి? చిన్న కారణం, వాళ్ళు తనను తాను నిగ్రహించుకోగల శక్తి ఉండి తనను తాను తెలుసుకునే జ్ఞానాన్ని అభ్యాసం చేశారు, అంతే కదా. కానీ వాళ్ళకేం స్పెషల్ క్వాలిఫికేషన్స్ లేవు. మీకు కూడా అవన్నీ ఉన్నాయి, మీరు కూడా అది చెయ్యగలరు. నేను చెయ్యలేను, వాళ్ళు చెయ్యగలరు. నేను చేతగాని వాణ్ణి అనద్దు అని అర్జునుడికి మొదటి మాట స్వామి చెప్పింది. నువ్వు చేతగాని వాడివి కాదు, నువ్వు సర్వసమర్థుడివి. అన్నీ చేయగల శక్తి నీకుంది, చేయటానికి అన్ని పరికరాలు నీకున్నాయి. కేవలం నువ్వు అనుకో, సంకల్పం చెయ్యి, చాలు, మారిపోతావు. ఒక్కరోజు శుచి అయిన ఆహారం తినుకుంటూ నేను అనవసరపు విషయాలను నోటితో అనను. ఏమనాలి? మొత్తం వాక్యం చెప్పాలి. ఒక ముఖ్యమైన పదం వదిలేశారు, నేను. లేకపోతే పాఠం ఎవరికో చెప్తున్నట్టు ఉంటుంది. ఏమనాలి ఇప్పుడు చెప్పండి వాక్యాన్ని? అనవసర విషయాన్ని మాట్లాడాను.
అట్లా అన్నారనుకోండి, అసలు మనం వాగటం వల్లనే మన ఎనర్జీ అంతా ఖర్చు అయిపోతుంది. ఆ వాగటం అనేది అనవసర విషయాలు వాగటం వల్ల చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అప్పుడు మీరు అది చెయ్యండి. అదేమిటంటే వాచిక ఉపవాసం అంటారు, వాచిక తపస్సు అంటారు. భగవద్గీతలో వాచిక తపస్సు కూడా చెప్పారు. అంటే వాక్కుకి తపస్సు ఇవ్వాలి. కొంచెం కంట్రోల్ చేసుకొని ఎందుకు మాట్లాడుతున్నాం పనిలేని విషయాలు మనం? ఒక్కసారి చూసుకోండి, రోజంతలో మనం మాట్లాడే అంతలో కనీసం 80% పనికిరాని విషయాలు ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండయా? ఇవన్నీ ఏమిటో తెలుసా మీకు? ఎందుకు? నోటి ద్వారా మనస్సు బలుపు వస్తుందట. చేతో గచ్చతి పీనతాం అంటారు. అంటే చేతస్సు అంటే మనస్సు బలుపు వచ్చి బాగా ఊరుతుంది. ఎందుకు? మనం అనవసరం తిండి పెడుతూ ఉంటే. ఊబకాయం ఉంటుందా చూడండి. ఊబకాయం వాళ్ళకి ఎందుకు ఊబకాయం వస్తుంది? నానా గడ్డి చెత్త అంతా తింటుంటే ఊబకాయం వస్తుంది, అవునా కదా? చెప్పండి. ఊబకాయం అంటే లావుగా ఉండటం, ఒబెసిటీ అంటారు, అతిగా లావుగా ఉండటం. అది ఎట్లా దేహానికి వస్తుందో నియంత్రణ లేని తిండి తినటం వల్ల మన మనస్సుకు కూడా అట్లాగే బలుపు వస్తుంది. ఎందుకంటే పిచ్చి విషయాలన్నీ దానికి తిండి రూపంలో పెడుతున్నాం కదా. సాత్వికాహారం దేహానికి ఎంత అవసరమో మనస్సుకు కూడా సాత్వికమైన మాటలే అవసరం. ఇది వినటము అనటము రెండిట్లో నియమం పెట్టుకోండి. వినటం, అనటం, తినటం. ఈ రోజుకి ఏమిటి మన ఎక్సర్సైజ్? దీన్ని ఉపవాసం చేయించాలి. మొత్తం కఠిన ఉపవాసం కాదు ఇది. ఏకాదశి అంటే ఉపవాసం కదా. ఇక్కడ మీకు అన్నం పెడతారు, ఇక్కడ మీరు అన్నం పెట్టకుండా పంపించరు. ఇదేమిటి? ప్రసాదం. ప్రసాదం ఎటువంటిది? రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యేర్విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదే సర్వదుఃఖానాం హానిర్ అస్య ఉపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతే. ఎప్పుడైతే రాగద్వేషములు విడిచేసి రాగద్వేషములు లేకుండా ఇంద్రియములను ప్రవర్తింపజేస్తుంటాడో వాడు ప్రసాదమును పొందుతాడంట, ప్రశాంతతను పొందుతాడట. ఆ ప్రసాదం వల్ల ఏమవుతుంది? బుద్ధి పర్యవతిష్ఠది. ఆశుహు. అప్పుడే వెంటనే ప్రసాదం తింటే వెంటనే బుద్ధి మారుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, తినే తిండి వల్ల మన బుద్ధి మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుంది. అందుకే ప్రసాదాన్ని మన భారతీయ సంస్కృతిలో కళ్ళకు అద్దుకొని తింటాం మనం. ఎవరు ఏది ఇచ్చినా సరే, అది కొబ్బరి ముక్కైనా కావచ్చు, ఒక పటిక బెల్లం ముక్కైనా కావచ్చు, అయినా సరే ఏదైనా సరే పదార్థం కాదు, మన ముఖ్యం ఏమిటి? అది ప్రసాదం అన్న భావన చేత తిన్న వెంటనే బుద్ధి మారుతుంది. అట్లా మనం తినాలి. మనం రోజు తినేది కూడా ప్రసాదం కావాలి. ఎట్లా తినేది? కళ్ళతో తినేది, చెవులతో తినేది, నోటితో తినేది. మూడు ద్వారా మనం తింటూనే ఉంటాం. కళ్ళతో చూసేవన్నీ తిండే మనస్సుకు, చెవులతో వినేవంతా తిండే మనస్సుకు, నోటితో తిండేది దేహానికి, మనస్సుకు కూడా తిండి. కనుక ఈ మూడింటిని కూడా ఉపవాసం చేయించి ఏం చేయాలి? మొత్తం కటిక ఉపవాసం కాదు, అనవసరపు వాటిని జోలికి వెళ్ళదు. అంతే. తాబేలు ఏం చేసింది? అనవసరపు వాటి జోలికి వెళ్ళదు. అది దానికి హాయిగా దాని ప్రొటెక్టెడ్గా అది ఉంటుంది, దాన్ని అది భద్రంగా పెట్టుకుంటుంది. ఇంతే. మనం కూడా ఇంద్రియాలను భద్రంగా పెట్టుకోవాలి తాబేలు లాగా. అంటే ఏం చేయాలి? అనవసరపు విషయాన్ని జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు మొవ్వలో ఇక్కడికి రమ్మంటేనేమో ఎవరు కదలరు చూడండి. మొత్తం అంతా తిరిగి అందరికీ చెప్పొస్తే నెమ్మదిగా తీరిగ్గా వచ్చారు. రోజు సాయంత్రం అక్కడ మీటింగ్లు పెట్టుకొని అక్కడక్కడ గుంపులుగా కూర్చుంటారు అమ్మలు, అమ్మగారులు, అయ్యగారులు కూడా. ఇప్పుడు అక్కడ మనం మాట్లాడే విషయాల్లో దేశ రాజకీయాలు కానీ, లేకపోతే గ్రామ రాజకీయాలు కానీ, లేకపోతే కుటుంబ రాజకీయాలు కానీ, ఇవన్నీ మనకు అవసరమా? చెప్పండి. దానివల్ల ఊబకాయం వస్తోంది, మనసుకు బలుపు వస్తుంది దానికి. అసలు చెప్పిన మాట వినకుండా తయారవుతోంది. కనుక అలాంటివి వదిలేసి కృష్ణారామ అనే అలవాటు చేసుకుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? చెడుని తీసేయాలి, మంచిని నింపాలి. చేతులు గిన్నె కడుక్కోవాలి, తర్వాత పాలు పోసుకోవాలి. గిన్నె కడుక్కొని బోర్లించుకోవడానికి కాదు, కడుక్కున్నది దేనికి? అందులో పాలు తీసుకుని పాయసం వండుకోవాలి కదా. గిన్నె అయితే తోమాను, మరి పాయసం లేకపోయినా కష్టమే. గిన్నె తోమకుండా పాయసం చేసుకున్నా కష్టమే. ఏది చేసినా కష్టమే. ముందు ఏం చేయాలి? గిన్నెను తోముకోవాలి, అందులో పాలు తీసుకొని పాయసం వండుకోవాలి. అట్లాగే మనస్సును శుద్ధి చేయాలి, ఆ మనస్సుకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలి.
ముందు జ్ఞానం అంతా ఇంత చాలా కష్టంగా ఉంది అంటే ముందు నామస్మరణతో మొదలు పెట్టాలి. రోజు కాసేపు అయినా సరే ఈ నోటికి చెడు అలవాట్లను తప్పించి భగవన్నామాన్ని చెప్పే అలవాటు చేయండి. దానికి మేము పిల్లలకి ఏం నేర్పిస్తాం? ఉదయం లేవగానే నోట్లో వేరే మాట రాకూడదు, భగవన్నామం రావాలి. ముందు గురువు పాదుకలను స్మరణ చేసుకొని, గురువు పాదాలను స్మరణ చేసుకొని, నీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడు, ఇది అది అది ఏది లేదు. నీకు శివుడు ఇష్టం ఉంటే శివుడు, కృష్ణుడు ఇష్టం ఉంటే కృష్ణుడు, అమ్మవారు కావాలంటే అమ్మవారు, వినాయకుడు కావాలంటే. మనకు ఛాయిస్ ఎంత ఇచ్చారు చెప్పండి? హిందూ ధర్మం అంటేనే అన్లిమిటెడ్ ఛాయిస్. ఏ దేవుడు కావాలంటే ఆ దేవుణ్ణి స్మరించుకొని నామం చెప్పండి. రోజు పొద్దున్నే నేనేమన్నా, పిల్లలు ఏమంటారు? అమ్మా స్కూల్కి పరిగెత్తుతుంటారు, స్కూల్ టైం అయిపోయిందని పరిగెత్తుతుంటారు. ఈవిడేం చేస్తుంది? కాఫీ పెట్టాలని పరిగెత్తుతుంది. తర్వాత ఏమో ఏదేదో పనులన్నీ పరిగెత్తుతారు. ఇంకేం పని లేని వాడు కూడా పొద్దునే పేపర్ చదువుదామని పరిగెత్తుతాడు, రిటైర్ అయిన తర్వాత కూడా. ఇవన్నీ వదిలేసి కనీసం పొద్దున్నే ఏం చేయాలి? ఇప్పుడు మీరు చెప్పాలి, ఏమేమి చేయాలో చెప్పండి. లేవగానే ఏం చేయాలి? భగవన్నామం చెప్పాలి. స్మరణకి విషయాలు రాకూడదు. ఎంత అర్జెంట్ పని ఉన్నా సరే అవి రాకూడదు గుర్తొచ్చేటప్పుడు. ఇవి రాకూడదంటే ఏం చేయాలో తెలుసా? పొద్దున్నే లేవగానే ఒక టెక్నిక్ ఉంది మన దగ్గర. ఆ టెక్నిక్ ఏమిటంటే, అంటే మన వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందంటే, మనకు రాత్రి కలలు కానీ పొద్దున్నే ఏదైనా గుర్తు రావటం కానీ దేని ఆధారంగా వస్తాయంటే, రాత్రి మనం ఏం చేసామో దాని ఆధారంగా పొద్దున గుర్తొస్తుంది మనకు స్మరణ. మనం రాత్రి ఏం చేస్తుంటాం? పొద్దున్నే పప్పు నానబెట్టాను, పొద్దున్నే ఇడ్లీకి రుబ్బుకోవాలి అనుకొని పడుకొని ఉంటారు. లేవగానే ఇడ్లీ గ్రైండర్ దగ్గరికి వెళ్ళిపోతారు, అంతేనా? ఇంకా ఏం చేస్తారు? పొద్దున్నే పిల్లలకి ఈరోజు తొందరగా వెళ్ళాలి, మార్నింగ్ స్కూల్స్ మొదలైన పిల్లలకి అనుకొని పడుకొని ఉంటారు, అంతేనా? అలారం మోగితే అప్పుడు సరిగ్గా లేవక ఏదో ఆడావిడిగా లేచి ఏం చేస్తారు? పొద్దున్నే వాడిని స్కూల్కి పంపించారు. తర్వాత ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు గబ్బా గబ్బా అదేదో అరగంట ముందు చేయొచ్చు కదా, అట్లాంటివి చేయకుండా పరిగెత్తుతారనమాట. అట్లాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి? రాత్రి అదే స్మరణ చేసి పడుకున్నందుకు. ఇప్పుడు పొద్దున్నే భగవన్నామం రావాలంటే దానికి ఏం ఉపాయం చెప్పండి? మీరు చెప్పాలి. ఇప్పుడు ఏం చేయాలి? పడుకునేటప్పుడు భగవన్నామం చెప్తే లేచేటప్పుడు భగవన్నామం వస్తుంది. ఇది హాస్యం కాదండి. మఠంలో స్వామివారు వీడికి ఒక మంచి సూత్రం చెప్పారు. ఏమిటంటే, ఏదైనా సరే నిద్రలో కూడా శ్లోకాలను మననం చేయటం అనేది మాకు అభ్యాసం. ఎట్లా చేయాలి? పడుకునేటప్పుడు ఆ శ్లోకాన్ని మననం చేసి పడుకుంటే నిద్రలో అదే వస్తుంది, లేచేటప్పుడు అదే వస్తుంది. ఆ శ్లోకంతో లేచావా సాధన అయినట్టు, లేకపోతే లేదు. వీడు అభ్యాసం చేశాడు, చాలా బాగా చేశాడు, ఇప్పటికి కూడా చేస్తూనే ఉంటాడు. పడుకునేటప్పుడు ఏదనుకుంటే పొద్దున అదే రావాలి, ఇంకేం కనిపించకూడదు. కనుక మనం ఏమనుకోవాలి? ఇప్పుడు నీకు ఇష్టం ఉన్న భగవన్నామ స్మరణం, మీరు ఒక మంత్రం తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ కృష్ణానంద ముకుంద మురారే నేర్చుకుంటున్నారు, అదే నామం తీసుకోండి, అది మహామంత్రం. ఇంకా ఏమేమో రావాల్సిన అవసరం లేదు. అది రాత్రికి పడుకునేటప్పుడు ఒకసారి స్మరణ, అంటే చిత్తాన్ని నిలిపి స్మరణ చేసి పడుకొని పొద్దున్నే అది వచ్చిందా లేదా చూసుకోండి. కొన్నాళ్లలో అభ్యాసం అయిపోతుంది, మీ మనస్సుకు అభ్యాసం అవుతుంది. అప్పుడు మీరు ఆటోమేటిక్గా చేస్తారు, తనంతట తానే వస్తుంది, ప్రయాసపడి చేయక్కర్లేదు. ఇప్పుడు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా ప్రయాసపడుతున్నామా, కష్టపడుతున్నామా? పడట్లే, అవే వస్తున్నాయి. ఎందుకు? అభ్యాసం వల్ల వస్తున్నాయి. ఇప్పుడు అదే చేయండి, మళ్ళీ రాత్రికి అదే చేయాలి, మళ్ళీ పొద్దున అదే రావాలి. అట్లా అభ్యాసం చేయాలి. సరే, పొద్దున రాత్రి సరిపోతుందంటే డోస్ సరిపోదన్నమాట. మనకి 24 గంటలు మనం మేల్కొని ఉండే కాలం చాలా ఎక్కువ కదా, మనం వ్యవహారం చేసే కాలం చాలా ఎక్కువ, బయట విషయాల్లో ప్రవర్తించే కాలం చాలా ఎక్కువ. కాబట్టి ఆ డోస్ సరిపోవట్లేదు. కాబట్టి మాత్రలు ఎన్ని పూటలు ఇస్తారు డాక్టర్లు? 3 పూటలు. మనం తిండి ఎన్నిసార్లు తింటాం? 3 పూటలు, 4 పూటలు, 5 పూటలు కూడా. అప్పుడప్పుడు మధ్యలో మధ్య పానీయం సమర్పయామి అనుకుంటూ ఏదో ఒకటి పోస్తాం కదా, పూజ చేసేటప్పుడు చేస్తారు కదా, మధ్య పానీయం సమర్పయామి అంటుంటారు. అట్లాగే మనం కూడా మధ్య పానీయం సమర్పయామి. కాబట్టి నీళ్లు తాగుతుంటామా లేదా? ఆ నీళ్లు తాగినప్పుడల్లా భగవన్నామం చేయండి. నోట్లో ఏదన్నా పడే ముందు నోటితో పాటు దేహానికి తిండి పెట్టాలి, మనస్సుకు కూడా పెట్టాలి. దేహానికి శుచి అయిన తిండి పెట్టాలి, మనస్సుకు కూడా శుచి అయిన తిండి పెట్టాలి. పొద్దున్నే టీ కాఫీలు మానేసి రాగి జావ తాగాలి. ఏం చేయాలి?
ఎండాకాలం కదండి, చలువ చేస్తుంది. లేకపోతే మజ్జిగ తాగాలి. మజ్జిగ తాగితే ప్రోబయాటిక్, అది జీర్ణ ప్రక్రియనంతా కూడా అది బాగా వేగవంతంగా నడిచేటట్టు చేస్తుంది. ఇవన్నీ నిజంగా సైన్స్ అండి, నేనేం చెప్పట్లేదు మిమ్మల్ని మార్చేయాలనుకోని, అట్లా భయపడకండి. మిమ్మల్ని మార్చడం కోసం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను అంతే. అప్పుడు ఏం చేయాలి? ఏది తిన్నా తాగినా, ఎన్నిసార్లన్నా తినండి, ఎంతన్నా తినండి, ఏమన్నా తినండి, తాగినప్పుడల్లా తిన్నప్పుడల్లా భగవన్ నామం, ఇంతే చాలు. ఇది అభ్యాసం అయిన తర్వాత వచ్చే నెలకు మీరు ఇదంతా చేసి వచ్చారనుకోండి, ఇట్లాంటివి చెప్తున్నారని రాకుండా ఉండకుండా వస్తారా? వచ్చేటప్పటికి నిజంగా ఎంతమంది చేశారు, ఏ ఏ ఇంద్రియాల మీద ఎటువంటి ప్రయోగం చేశారో గమనించి వీడికి మళ్ళీ చెప్పేటట్టు మీరు అభ్యాసం చేయాలి. వయసుతోనే ఏమీ నిమిత్తం లేదు. 6 ఏళ్ల నుండి 90 ఏళ్ల దాకా చెయ్యొచ్చు. 6 ఏళ్ళ ఎందుకు, 3 ఏళ్ల పసిపిల్లలకు కూడా చేయించవచ్చు. పొద్దున్న లేవగానే చక్కగా తల్లి ఎంత బాగా చెప్పాలి, రాత్రి పడుకునేటప్పుడు భగవన్నామం చెప్పించి పడుకోవాలి. పిల్లలకు ఎంత చక్కగా అభ్యాసం అవుతుందంటే మీరు ఏం చెప్పక్కర్లేదు. ఇవన్నీ కూడా మాకు చిన్నప్పుడు చేశారు కాబట్టి చెప్తున్నాను. నిద్రలో లేపినా సరే శ్లోకం చెప్పేట, అట్లా తయారు చేయాలి పిల్లల్ని. వాడి మాట వచ్చిందంటే వాడు భగవన్ నామం చెప్పేటట్టు చేయగలగాలి. చేస్తే వచ్చేస్తుంది. అది మన పెద్ద బ్రహ్మ విద్యనా, చాలా సులభంగా చేయగలం మనం. బ్రహ్మ విద్యనే అయినా సరే సులభంగా చేయగలం, అదే ఉపనిషత్తుల్లో కష్టమైంది కాదు. కనుక ఈ ఏకాదశి వ్రతం ఏమిటి, మనకు అందరు ఏకాదశి వ్రతం ఏమిటో పాపం మీకు తిండి లేకుండా చేస్తారు, అవునా? మఠంలో ఏకాదశి వ్రతం ఏం చెప్పుకున్నాం మనం ఇవాళ చెప్పండి? ప్రసాదం తినాలి. ప్రసాదం తినాలంటే భగవంతునికి పెట్టాలి. భగవంతుడికి పెట్టింది ఏదైనా ప్రసాదం అయిపోతుంది. అంటే మళ్ళీ వెళ్ళి నైవేద్యం పెట్టి రావాలి, అక్కడ కూర్చొని నీళ్లు చల్లి, అదంతా ఏముండదు. మీరు మంత్రం చెప్తే ప్రసాదం అయిపోతుంది. ఆ ప్రసాదం తింటే బుద్ధి మారిపోతుంది. కనుక మనం ఏది తిన్నా తాగినా ముందేం చేయాలి? భగవన్నామం చెప్పాలి. రెండో అభ్యాసం ఏమిటంటే సాత్వికమైనది, శుచి అయినది తినే ప్రయత్నమే చెయ్యాలి. ఇది చేస్తే ఎంత మార్పు వస్తుందో ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. సాత్వికమైనది, శుచి అయినది అంటే ఇంట్లో వండింది చాలు. ఇంట్లో ఎట్లా ఉండాలి? శుచి అయింది అన్నప్పుడు భగవంతునికి పెట్టేటప్పుడు ఎప్పుడైనా మీరు స్నానం చేసి వండుతారా? స్నానం చెయ్యకుండా కూడా వండి నైవేద్యం పెట్టే మహానుభావులు ఎవరైనా ఉన్నారా? బతికించారు. ఇంకా అంత దిగజారలేదు మన భారతదేశ సంస్కృతి. కొంతకాలం అయితే సిటీల్లో ఏమైనా అవుతుందేమో చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికే సిటీల్లో ఏం చేస్తారంటే జొమాటోలో ఆర్డర్ చేసి నవరాత్రుల్లో నైవేద్యాలు పెడుతున్నారు. కాబట్టి అట్లాంటి మహానుభావుల దగ్గరకి ఇంకా మనం మొవ్వ ప్రజలు వెళ్ళలేదు, అంత ఎదగలేదు ఇంకా వాళ్ళు. మీరు ఇంకా భూమి మీద ఉన్నారు, వాళ్ళందరూ ఆకాశంలో ఎగురుతున్నారు. కనుక శుచి అయిందే పెట్టాలి. ఇప్పుడు మనం ప్రసాదం తినాలంటే రోజు మనం వంట ఎట్లా చేయాలి చెప్పండి? పెద్ద కష్టమైన పనే చెప్పండి. పెద్దది ఏమైనా చెప్పానా చెప్పండి, మీకు చిన్నది చెప్పానా నేను నియమం చెప్పండి. ఎవరికైనా ఇది కష్టం అనిపిస్తోందా? ఏమనిపించట్లేదు, చాలా బుద్ధిమంతులు మీరు అందరు. కాబట్టి రోజు ప్రసాదం తినాలంటే స్నానం చేసే వంట చేయాలి, ఇంతే. తర్వాత నియమాన్ని ఎంతెంతగా శుచిగా చేసుకుంటారు, సాత్విక ఆహారం చేస్తారంటే ఎవరైనా ఈ కాస్త అభ్యాసం చేసిరండి. తర్వాత ఏం తినాలని అడిగితే చెప్తా, ఎవరు అడిగితే వాళ్ళకి చెప్తా. ఎవరైనా అడుగుతారా? అంత సాహసం ఎవరు చేయాలంటారా? ఏం చెప్పండి, మీకు ఏదైనా సరే ప్రాణశక్తిని పెంచే ఆహారమే చెప్తాం. ప్రాణశక్తి పెరగాలి, అదంతా తర్వాత చెప్తాను. వచ్చేసారి ప్రాణశక్తి అంటే ఏమిటి, ప్రాణశక్తిని పెంచే ఆహారం ఎట్లా ఉంటుంది అనేది వచ్చేసారి చెప్తాను. ఇప్పటికి మాత్రము స్నానం చేసి వంట చేయాలి, లేవగానే భగవన్నామం చెప్పాలి. లేవగానే కాదు, మొత్తం ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు, ఎన్నిసార్లు తాగితే అన్నిసార్లు. నిబంధన ఏం లేదు. ఇదే ఏకాదశి. ఏకాదశి అంటే ఒక పూట తింటాం కాదు, ఎన్నిసార్లన్నా తినండి, భగవంతుని నామం చెప్పి తినండి, శుచి అయిన ఆహారం తినండి. ఇదే ఏకాదశి వ్రతం. ఎంతన్నా తినొచ్చు, అన్లిమిటెడ్ క్వాంటిటీలో. మీకు ఇంత తినండి అంత తినండి కూడా ఏం లేదు, ఇది తినండి అది తినండి కూడా ఏం లేదు. అన్నం మానేయండి, వరి మానేయండి, అట్లాంటివి కూడా ఏం లేవు. ఏది కావాలంటే అది తినండి. కానీ నిబంధన మాత్రం ఇంతే. చేస్తారా అందరూ? ఏదో ప్రతిజ్ఞ చేస్తారా? చేస్తారా? ఈ ఏకాదశి వ్రతాన్ని నేను చేపడుతున్నాను చెప్పండి. ఇట్లా ఇట్లా చెప్దాం మనం కూడా. ప్రమాణ స్వీకారం చేస్తారు చూసారా రాజకీయ నాయకులు, అట్లాగా.
ఈ రోజు నుండి ఏకాదశి నియమాన్ని నేను పాటిస్తాను. ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు ఏది తిన్నా సరే, ఏది తాగినా సరే భగవంతుడి నామం చెప్పుకొనే తింటాను, తాగుతాను. ఈ ప్రసాదాన్ని శుచి అయింది మాత్రమే తింటాను. ఉదయం లేచేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు భగవన్నామం చెప్పకుండా పడుకోను, లేవను. గొంతులేం వినిపించట్లేదు, చేయి మాత్రం ఎత్తారు కానీ గట్టిగా చెప్పండి. సిగ్గుపడితే ఎట్లాగో. అందరు ఆవిడలాగా చెప్పండి ఇప్పుడు. ఎప్పుడు తిన్నా, ఏం తాగినా భగవన్నామం చెప్పుకునే తింటాను, తాగుతాను. దీంతో పాటు అనవసరపు విషయాలు చెప్పండి. అనవసరపు విషయాలు అనను, తినను. ఇది ప్రతిజ్ఞ, ఏకాదశి వ్రతం. ఇప్పుడు మీరందరూ కూడా చక్కగా వెళ్ళి మహాప్రసాదం తీసుకోవచ్చు. ముందు ఒక శ్లోకం చెప్పి చెప్తాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. ఇప్పుడు నాసతో విద్యతే భావః, నాభావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టోంతస్తు అనయోస్ తత్వదర్శిభిః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఓం తత్ సత్.